కంగ్రాచులేషన్స్ మిస్టర్ రంగారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకున్న ప్రకారం డీల్ సక్రమంగా జరిగిపోయి స్వాతి గ్రూప్ ఆఫ్ బిజినెస్ మీ సొంతమైంది. లాయర్ గారు డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఎన్నో వ్యాపారాలు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న మీరు ఈ కొత్త వ్యాపారాన్ని కూడా గొప్పగా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆ పైన భగవంతుడి దయ. అగ్గో గట్లంటావేంది బావా? ఆ భగవంతుని దయ నీ మీద ఉంటక ఇంకెవరి మీద ఉంటది? నీ మనసు బంగారం, నువ్వు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. మా అక్క అదృష్ట దేవత. జల్దీ నడు మరి, మా అక్క చేతిలో కాగితాలు పెడుతూ గాని. చలో చలో. సీ యు ఆల్. లక్ష్మి, లక్ష్మి. అక్క జర జల్దీ రా అక్క. అక్క ఏమిట్రా అంత ఆనందం? అక్క మన బావ పెద్ద బిజినెస్ జమాయించుకోలేసిండు. అలాగా? అవు మళ్ళా గా కాగితాలు తెచ్చిండు, జర అందుకో. నరసింహం, ఈ డాక్యుమెంట్స్ ముందుగా అందించాల్సింది మీ అక్కకి కదయ్యా, నా బంగారు తెల్లమ్మకి. అది పుట్టకే కదయ్యా నాకు అన్ని రకాల అదృష్టం కలిసి వచ్చింది. లక్ష్మి, సత్య ఎక్కడ? సత్య, నా బంగారు తల్లి. సత్య, ఇవి మన కొత్త వ్యాపారం తాలూకు కాగితాలమ్మా. వీటిని నీ బంగారు బుల్లి చేతులతో అమ్మకివ్వమ్మా. సత్య ఎక్కడికే? గట్ల అడుగుతావేందక్క? ఇంకెక్కడ పోవుడు? నా కొడుకు గదే నీ అల్లుంతానికే. ఏం కొడలా బావతానికే నా పోవుడు. यादों की बारात निकली है आज. ఏ సత్య ఎక్కడ? సత్య మర్యాదగా నా ముందుకు రా. రావా? సరే. పంచదార, ఏ పంచదార సత్యభామ. ఇదిగో బాబా, నన్ను పంచదార అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? సత్య అని పిలిచినప్పుడే వచ్చావనుకో, పంచదార అని పిలిచే పనే ఉండదు కదా. అది సరే, యాదోంకి భారత్ అంటున్నావేంటి? అదా, నా టీవీలో పాత హిందీ సినిమా చూశాను. చిన్నప్పుడు విడిపోయిన వాళ్ళు పెద్దయ్యాక ఒకరినొకరు కలుసుకున్నా గుర్తుపట్టరు, కానీ చిన్నప్పుడు పాడుకున్న పాట బట్టి ఒకరినొకరు గుర్తుపట్టి కలుసుకుంటారు. అయితే మనం ఏదైనా పాట పాడుకుందాం. పెద్దయ్యాక విడిపోయి ఒకరినొకరు గుర్తుపట్టలేదనుకో. అంత మాట నాకు బాబా, ప్లీజ్. విడిపోవడం అంటే నాకెంతో భయం. నన్ను భయపెట్టద్దు, మనం విడిపోవద్దు. ఎంత తీయటి మాట చెప్పావు. సత్యభామలా అలిగి అల్లరి చేసినా నీ మనసు మాట తీయగా ఉంటాయి. అందుకే నన్ను పంచదార సత్యభామ అంటాను. అదిగో అదిగో మళ్ళీ నన్ను పంచదార సత్యభామ అంటున్నావు. నేను నీతో మాట్లాడను. నిన్ను మాట్లాడేటట్టు చేయడం ఎలాగో నాకు తెలుసు. ఒక్క చాక్లెట్ తెచ్చిస్తే నువ్వే మాట్లాడతావు. ఏయ్ 5 స్టార్. ఏందిరా 5 స్టార్ కావాలంటావు? నాకు ఇంత వయసు వచ్చింది, తాటి చెట్టులో మస్తు పొడిగైనా నాకు ఒక్క స్టార్ కూడా గది లేదురా. గట్లాంటిది నీకు 5 స్టార్ చాక్లెట్ కావాలంటావు? అవును, 5 స్టార్ చాక్లెట్ కొనుక్కోవాలి. నాకు డబ్బులు ఇవ్వు. అవు మళ్ళా గట్ల దబాయిస్తావేంద్రా? పైసలు లేవంటుంటే చూడు. నాకు కావాలి, నేను చాక్లెట్ కొనాలి. ఓయ్ మీ మామని అడుక్కోరా. ఈ చాక్లెట్ మాత్రం నువ్వే కొనియాలి. అబ్బా, నన్ను చంపుతావేంద్రా? నీ కాలు మొక్తా. పైసలు అని సైతాన్ లెక్క సతాయిస్తావేంద్రా? నేనే మీ మామ తాను అడుగుతుంటా ఉంటే 5 స్టార్ కావాలంటావేంద్రా? నాకు ముందు నువ్వు డబ్బులు ఇవ్వు. అరే బిడ్డ వద్దురా, నా మాటిన్రా. నాకు డబ్బులు ఇయ్యి. ఏం చెప్పినా వినవేంట్రా? నాకు డబ్బులు ఇయ్యి. అరే చెప్తుంటేనవా? నాకు డబ్బులు కావాలి. అరే మంచిగా చెప్తున్నాను రా. నేను చాక్లెట్ కొనుక్కోవాలంతే. ఏం బిడ్డా? నాకు డబ్బులు కావాలి. టోల్ తీస్తా. నేను చాక్లెట్ కొనుక్కోవాలి. మంచిగా చేస్తే అర్థం కావట్లా? నాకు డబ్బులు కావాలి. రాయ్. నాకు డబ్బులు కావాలి. ఎన్నిసార్లు చెప్పాలరా? నేను చాక్లెట్ కొనుక్కోవాలి. నాకు డబ్బులు కావాలి. నాకు డబ్బులు ఇవ్వు. బావా, బావా, చంపుతా బిడ్డా. నరసింహం బావా, లొల్లి చేస్తున్నావు. ఆగు, ఆగు. నేను చాక్లెట్ ఆగు, ఆగు కొనుక్కోవాలి. బావా. అరే ఏమిటిది? పశువాడిని పట్టుకుని పశువుని బదిలినట్టు బతుకున్నావు. ఏం జరిగింది? కింద నుంచి పైకి కొలిస్తే సిట్కి నేనంత లేడు. ఈ పొరగానికి 5 స్టార్ చాక్లెట్ కావాలంట. సంపూజంగా గాడి కొడుకు. చాక్లెట్ కోసం డబ్బులు అడిగితే చావగొట్టవేనా? మతిపోయిందా నీకు? నాకు దిమ్మాగ్ సరిగానే ఉంది బావా, జర నసీబే మంచిగా లేదు. ఏదో నీ నీడలో నీ పాదాల పుణ్యాన్ని బతికేటోని ఏ లెక్కన పైసలు ఇమ్మంటావు బావా? నాకు ఆడేమున్నది? పెయ్యి మీద బట్ట, పెంచుకున్న ఎంటుకలు. గందుకే ఈ పొరగాని. ఆగు, ఆగు బావా. నా దయాధర్మాల మీద బతుకుతున్నానన్న ఆలోచనతో నువ్వు పసివాడిని కుట్టడం నాకు ఇష్టం లేదు. కావలసిన వాళ్ళమంతా కలిసే ఉన్నామని నీకు తెలియజేస్తాను. ఏమిట్రా తమ్ముడు, ఆయనకి అసలే ఆరోగ్యం బాలేదు. ఎందుకు ఆవేశం తెప్పించావు? అది కాదక్క, నీ అల్లుడు 5 స్టార్ చాక్లెట్ కావాలని లొల్లి చేసిండు. 2 వీకినా ఆగ్రా. బావ చూసి నా మీద కోపం చేసిండు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. నరసింహం, నా ఆస్తి మొత్తాన్ని నీ కొడుకు నా మేనలుడైన రవి పేరు మీద రాసిన దస్తావేజు. అవును బావ, జీవితంలో సంపాదించుకోవాల్సింది, మిగుల్చుకోవాల్సింది డబ్బుల్ని కాదు, మనుషుల్ని. మీరందరూ నా వాళ్ళని, వాడు నా అల్లుడని ఏనాడో అనుకున్నాను. అందుకే ఎప్పుడో రాసించాను. ఈ కాగితాలు జాగ్రత్తగా ఉంచు. ఇంకెప్పుడు ఒకరి దయాధర్మాల మీద బతుకుతున్నాననే ఆలోచన రానివ్వకు. వామ్మో వామ్మో బావా, నీ కాలు ముక్తా బావా. అమ్ముతాడు నువ్వు అచ్చు ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి. కాదు కాదు,
ఏములు వాడ రాజేశ్వరునివి. అబ్బా అబ్బా 10 రూపాయలు అడిగిన నా కొడుక్కి ఆస్తి మొత్తం పొట్లం కట్టించినావు. బావా జర నీ కాళ్ళ మీద నా తలబెట్టిని బాంచన్. బావా తలబెట్టిని నీ బాంచన్ నీ బాంచన్ నీ బాంచన్. ఏమిటి అయ్యో బావా లే లే బావా, మన మధ్య ఉండవలసింది కాళ్ళకు మొక్కడాలు కృతజ్ఞతలు కాదు, అనుబంధాలు, ఆత్మీయతలు. నిన్ను కొట్టను, ఓ ముద్దిస్తా. జర ఓ ముద్దు నా బంగారు కొండరా. దా దా. ఏమండి ఆ? ఇదిగో ఏమిటండి మీరు చేసిన పని? నేను చేసింది తప్పు అనుకుంటున్నావా లక్ష్మి? కాదు, ఏనాటికైనా మన సత్యని చేసుకునేది చూసుకునేది వాడే. నీకో సంగతి తెలుసా? వాడు చాక్లెట్లు అడిగింది, దెబ్బలు తిన్నది మన సత్య కోసమే. వాడు మన బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది లక్ష్మి, నాకుంది. సత్య నీకు తెలుసా, మా నాన్న నన్ను కొడుతుంటే మీ నాన్న చాపి ఆస్తంతా నా పేరు మీద రాశారు. నాకెందుకు చెప్పడం? చెప్పాలిగా, ఎందుకంటే అదంతా నీదేగా. నాదని నేను ఎప్పుడు అనుకోలేదు. మరేది నీదనుకున్నావు? ఏమో నాకేం తెలుసు. తెలుసు, చెప్పవా? నువ్వే. మామయ్య కోసం ఇంకా ఎన్ని రోజులు ఇలా దిగులుగా ఉంటావు సత్య? నువ్వు అలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. దేవుడు తనకి ఇష్టమైన వాళ్ళని తన దగ్గరికి తొందరగా తీసుకెళ్లిపోతాడు. మామయ్య అంటే దేవుడికి ఇష్టమేమో, అందుకే వెళ్ళిపోయారు. కనుక మనం బాధపడకూడదు. నువ్వేమీ తినడం లేదు చూడు, నా కోసం ఈ చాక్లెట్ అయినా తినాలి సత్య. అయ్యా నేనెవరిని? ఏంద్రా కొత్తగా అడుగుతావు? నువ్వు కనకారావు అనే బేవకూఫ్ గాడివి. కాదు, బేవకూఫ్ గాడిని కాదు, మీకు బాగా కావలసిన మనిషిని. మీ బావగారు పోయారని తెలవగానే కట్టుబట్టలతో వచ్చి కాకిలాగా మీ దగ్గర వాలినోడిని. అవునా కాదా? ఏంట్రా గట్లా పరిచయం చేస్తావు? అసలు ముచ్చట చెప్పు. పోయిన మీ బావగారు ఆయన జాతకం బాగోక మీ జాతకం బాగుండి ఆస్తిని అబ్బాయి గారి పేరు రాశారు, అందుకే అర్జెంట్ వెళ్ళిపోయారు. ఏంద్రా గట్లంటావు? నెత్తిలో పురుగు తిరుగుతుందా ఏంది? ఆ విషయం వదిలేండి. ఇప్పుడు ఆస్తికి వారసుడైన అబ్బాయి మీ చేతిలో ఉండాలి, అవునా? కానీ నేను వచ్చినప్పటి నుంచే చూస్తాను ఆ సత్యభామ వెనకాల తోకలాగా తిరుగుతున్నాడు. ఇవాళ తోక, రేపొద్దున అమ్మాయి చేతిలో తోలు బొమ్మ. అప్పుడు ఆస్తిని అబ్బాయిని చేతిలో పెట్టుకుని ఒరిజినల్ గా మీకు గెటప్ ఎలాగా ఉంది కదా, మీ చేతికో చెప్పా కర్ర ఇస్తుంది. అది ఏంద్రా పిచ్చుకోక గడిచిందా ఏంది? పాగలగాని లెక్క మాట్లాడుతున్నావు ఏంది బే? పాగలేదు తాగలేదు, రండి మీకు చూపెడతాను. రండి చెప్తాను, రండి. ఈ ఒక్క చాక్లెట్ తిని సత్య, ప్లీజ్ సత్య, ప్లీజ్ నా కోసమైనా ఈ చాక్లెట్ తిని సత్య. అబ్బాయిని ఎప్పటి నుంచి గుప్పిట్లో పెట్టుకుని మీరేం చెప్తే అదే చేసేలా మార్చుకోవాలి. సమజైనాదిరా ఆ. రే అద్గిరి వస్తున్నా దొరా, పోయి రవిబాబుని తోలుకురా. గట్లనే దొరా. ఇప్పుడు చూడు. అనండి. బాబు రమ్మన్నా రాను పొమ్మన్నాడు దొరా. నేను పిలిచినా అని చెప్పినావురా? చెప్పిన దొరా, ఎవరు పిలిచినా రానన్నాడు. తేడా వచ్చేసింది, తొందరపడాలి మీరు. చూస్తా. తిను సత్య. ఏంది బే? నాయన పిలిచినా రావులే? గడ్డబలిసిందా గాడిది కొడక? నేను రాను పాపం సత్య. రారా? రా. నేను రాను. నీకు నాకన్నా సత్య ఎక్కువైందిరా. పవన్ కొట్టకు వదరా. మావయ్య. మావయ్య. చెప్తే ఎవరంటరా? నేను రాను. ఏ పిలిచినా రావంటావా? నడురా. నేను పిలిస్తే రావడా? రాను. నేనంటే బయలుదేరా? ఎందుకు బయలుదేరా చెప్తా బిడ్డ? ఓకేనా? కాల్మొక్కం. ఏయ్, కాల్మొక్కం తెలీదా? తెలీదా? ఆ, తెలియజేస్తా. రా, ఎత్తుకుని. అయ్యా ఇట్రా. రా, చెప్పు.
దొరా కాలు మొక్కరా. నీ కాలు మొక్త బాంచన్. లే ఓ గట్ల మొక్కలా చూసినారా? గట్ల మొక్కలా నీ కాలు మొక్క వాచనాలా మొక్క మొక్కను మొక్క నేను మొక్కను మొక్కరా మొక్కను మొక్క మొక్కను మొక్కరా అమ్మా. మొక్కను కొట్టొద్దు మావయ్య. మొక్క. ఏయ్, ఏంటి లొల్లి పెట్ట? కొట్టొద్దు మావయ్య. నీ కాలు మొక్కుతా బాంచన్. ఆ, గట్ల మంచిగా నీ మొక్కలా. కాలు మొక్కుతా బాంచన్. లే లే సమజైంద్రా ఎప్పుడైనా పిలిస్తే వస్తావురా? ఆ? గట్ల అయినాలా నేను చెప్పినట్టు అల్లా అయినాలా? ఈ వయసులోనే అబ్బాయిని ఫారెన్ పంపించేస్తే ఈ వయసులోనే అబ్బాయిని ఫారెన్ పంపించేస్తే అమ్మాయి దూరం అయిపోద్ది. 10 ఏళ్ల తర్వాత వచ్చిన అమ్మాయిని మర్చిపోవచ్చు. అరే 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 రే, ఏం చెప్పినారా? రే రే జర ఒక ముద్దీరాది, ఊరుకోండి, ఒక్క ముద్దీరాది. మొహమాట పెట్టేస్తున్నారండి. ఒక్క ముద్దు. పోరగాని ఫారెన్ జల్దీగా పంపిస్తా కదా, ఇక చూడు కథ ఎట్లా నడిపిస్తాను. అయ్యా, 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను మీలో డాబు, దర్పం, దిక్కుమాలినతనం రోజు రోజుకి అంటువ్యాధిలా పెరిగి పెరిగి గొంగళి పురుగు సీతాకోక చిలకైనట్టు, తొండ ముదిరి ఊసర వెళ్ళినట్లు, దూడ పెరిగి దున్నపోతాయినట్టు. ఏం డెవలప్మెంట్ అండి! ఏం రా ఇదే ఒకటితా తిట్టా? ఒకటితేనండి, అయినా 4 మాత్రలకి ఇంత ఇంప్రూవ్మెంటా? అలా అని తెలిస్తే నేను 4 మాత్రలు ఎక్కడో చోట నొక్కేసేవాడిని. తమ రౌడీల కింద తమ కోసం వెయిట్ చేస్తున్నారు, రండి. పదా. అయ్యా, ఈ వైఫ్ ను పీల్చి పీల్చండియ్యా. ఏంట్రా అన్నావు? వైఫ్ వైఫ్ అంటే పెళ్ళం రా, పైపు అనాలి. ఉన్న ఏనుగులా ఉన్నావు. తర్వాత ఏం రా జాగా ఖాళీ చేయన నా దాసుగాడు ఏమైపోయిండు? చంపేసినందరా. చంపేసినారా? 6 ఎకరాల జాగా కోసం మనతో లడాయి చేయడం పెట్టుకున్నాడు రా. చూడు ఇప్పుడు ఏమైపోయాడు పాపం. 6 అడుగులు గొయ్యిలో సెటిల్ అయిపోయాడు. అవు మళ్ళా ఆ నేసేస్తా ఉంటే ఆడి ఇంట్లో ఎవరు చూడలేదురా? చూసిండ్రు దొరా, వాళ్ళని నరికేసినందరా. మొత్తాన్ని మొత్తం. అరే అవు ఒక చిన్న పోరిండాలి కదా, దాన్ని ఏం చేసినారా? దాన్ని కూడా ఖతం చేసిన దొరా. చంపేసినారా? అరే చంపేసినారా? అరే రే 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 రే, ఒక్క చిన్న ముద్దిరా, ఒక్క చిన్న ముద్దు రే, ఒక్క చిన్న ముద్దు, ఒక్క ముద్దు. ఎవరా? ఒక్క ముద్దు. అయ్యగారు ముద్దు అడిగారంటే నీకు పద్మశ్రీ ఇచ్చినట్టే. ఏం రా గట్లా తల దించుకున్నావు? వెళ్ళిన పని ఏమైనాదిరా? జర తల పైకెత్తరా. వేసిన బాంబు తప్పిపోయింది దొర. బాబా ఖాన్ బచాయించిపోయింది దొర. అచ్చా, అంటే బాంబు ఉత్తిగానే ఖరాబ్ చేసినావు? బాంబులు ఏమన్నా చెట్టు కాస్తాయిరా? కడప నుంచి మనిషిని తీసుకొచ్చి బాంబులు తయారు చేసేందుకు పైసలు ఎంత అయితే ఎరికినా? ఒరేయ్ జర ముద్దీరా. ఇస్తా దొర. ఇస్తావా? ఇస్తా దొర. ఇస్తావా? ఇస్తా. ఇప్పుడు ఇస్తావా? ఇయ్యరా. ఇంకేమిస్తాడని మూతి పగిలిపోయాక. ఈ వదిలేయండి. ఆ మల్లేష్ గడి గురించి ఎవరన్నా పంపించండి, లేట్ అయిపోతుంది. ఎవరో ఎందుకు బే, మన వాళ్ళలో ఎవరో వాడిని చూసి కొత్త పంపిస్తాను. రాయ్ ఇట్రా, మీరు వెళ్ళండి రా. ఎప్పుడైనా మర్డర్ చేసినావు? చేయలేదు దొర. చేసేది ఇల్లుందా? ఉంది దొర. గట్లయితే మల్లేష్ గారి మర్డర్తో అకౌంట్ మొదలు పెట్టరా. సరే దొర. కరెక్ట్ గా చేసినావు అనుకో వాడు మర్డర్ అయిపోతాడు, లేదనుకో నువ్వు మర్డర్ అవుతావు. సమజైందా? సంజయ్ దొర. వెళ్ళో, వెళ్ళి ఫోన్ కొట్టావు. ఓకే దొర. ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నావే? వచ్చింది మీ అమ్మాయి కదండి. మీరా? ఏం లేదండి, కాస్త కాఫీ పొడి అప్పిస్తారా? ఆ, అవును, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? స్నేహితురాళ్ళు వచ్చి పిలిస్తే వెళ్ళిందండి. ఇంత వయసు వచ్చిన పిల్ల ఇంకా స్నేహితురాలతో తిరుగులేమిటండి? ఎవరినో ఒకరిని చూసి ఆ 3 ముళ్ళు వేయించేయరాదు? భలేవారే, ఎవరికో ఒకరికి ఎలా కట్టపెడతామండి? అది చిన్నప్పటి నుంచి బావా బావా అని భావనే చేసుకోవాలనుకుంటుంటే. బాగానే ఉందమ్మా, బావా బావా అని ఎగిరే ప్రతి విమానాన్ని చూసి గంతులేస్తే సరిపోతుందా? మీ పిచ్చి కాకపోతే ప్యాలెస్ లాంటి ఇంట్లో కూడా మిమ్మల్ని ఉంచుకోక ఈ కొంపకి పంపేసిన మీ తమ్ముడు సత్యని తన కొడుకు చేసుకుంటాడా?
చిన్నప్పుడు 1,00,000 అనుకుంటాం, అవన్నీ ఎక్కడ జరిగేడుస్తాయి గనుక. నిజమే అనుకోండి, కానీ మేము కాఫీ పొడి ఇచ్చినందుకు సలహా ఇస్తున్నా అనుకోకండి. వెంటనే పిల్ల పెళ్లి జరిపించేసేయండి. ఎప్పుడో వయసు వచ్చిన పిల్ల, దాని వయసు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు. ఇంకా ముదిరిపోయిందనుకో, పిల్లనెత్తిన రూపాయి పెట్టి పావలా వాణ్ణి పట్టుకెళ్ళమన్నా పట్టుకెళ్ళడు. మీ వారు కాఫీ కోసం ఎదురు చూస్తుంటారేమో. అయ్యో, వెళ్ళరండి. ఏమండి, ఆ? ఏదో ఇరుగు పొరుగు వాళ్ళం కనుక చెప్పాను, మరోలా అనుకోకండి. భలేవారే. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఈ సత్య ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ఏమండి మీ అందరికి ఏంటి ఇలా అయిపోయారు? మోసం సచ్చా, మమ్మల్ని అందరినీ మోసం చేసి నువ్వు గెలిచావు. మోసం ఏంటే, నేను మీతో పాటే కదా పరిగెత్తుకొచ్చాను. అది కాదే, పరుగు పందానికి ముందు నువ్వు మా చేత దోశలు, ఇడ్లీలు, వడలు పీకల దాకా తినిపించావు. నువ్వు మాత్రం ఆకలేదు, తినడం మానేసావు. మేమేమో పొట్టలు బరివెక్కి వెనకపడ్డావు, నువ్వు మాత్రం ఏవి తినకుండా లేడీలా ముందుకు దూకేశావు. మాకు తిండి పెట్టి మమ్మల్ని మోసం చేసావు సత్య. తిండిపోతుందానా దాన్ని మోసం అనరు, తెలివితేటలు అంటారు. నీ తెలివితేటలు మా మీదకి చూపించడం వస్తాడుగా మీ బావ, అతని ముందు ప్రదర్శించు. అవునే సత్య, నీ చదువు 5వ తరగతితోనే చెట్టెక్కింది కదా. అమెరికా నుంచి వచ్చే మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని నా డౌట్. డౌట్ ఎందుకే, చిన్నప్పుడే మా ఇద్దరు మనసులు కలిసిపోయాయి కదా. 3 ముళ్ళు 7 అడుగుల బ్యాలెన్స్. తను రావడంతో ఆ పని కూడా అయిపోతుంది. అయితే మీ బావ వచ్చే వరకు ఇంకో 10 ఏళ్ళైనా ఇలాగే ఉంటానంటావా? 10 ఏళ్ళేంటి, 100 ఏళ్ళేంటి, 1000 ఏళ్ళేంటి, మా బావ కోసం ఇలాగే ఉంటాను. ఏం చేస్తుంటాడు బావా? పోస్ట్. అమ్మాయి లేదమ్మా? బయటికి వెళ్ళింది, నాకు ఇవ్వు. ఎప్పుడైనా మీకు ఇచ్చానమ్మా. అవునులే, నాకు వస్తేగా నువ్వు ఇవ్వడానికి. అదిగో అమ్మాయి వచ్చింది, ఆవిడకే ఇవ్వు. రంగే మామ, ఫారిన్ నుంచి ఉత్తరం వచ్చిందా? వచ్చిందమ్మా. అది తీసుకునేటప్పుడు నీ కళ్ళల్లో కదిలే ఆనందం చూడాలనే మీ అమ్మగారి కాకుండా నీకు ఇస్తున్నానమ్మా. చూడమ్మా, మీ బావ నుంచి వచ్చే ఉత్తరాలు మోసి మోసి నా చేతులు బరువెక్కాయి. పాపం రాసి రాసి ఆయన చేతులు కూడా బరువెక్కుంటాయి. తొందరగా మీ బావను రప్పించేసి ఆ 3 ముళ్ళు వేయించేసుకున్నావు అనుకో, మా బరువు బాధ్యత తీరిపోతుంది. ఉత్తరాలు ఇచ్చిన ఈ చేతులతోనే 4 అక్షంతలు కూడా వేసేస్తాం. ప్రియమైన పంచదార, అదిగో అప్పుడే మూతి బిగించింది. నువ్వు ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా, అందుకే నేను అలా పిలుస్తాను. అమ్మయ్యా, నవ్వావు, థ్యాంక్స్. అన్నట్టు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను వచ్చే నెల ఫస్ట్ వీక్ లో అక్కడికి, అదే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అయ్యా, పెండ్యూలం లాగా అటు ఇటు తిరుగుతున్నారేమిటి? ఏందిరాక అట్లా తిరగొద్దంటావు? ఎందుకు తిరగకూడదండి? పెండులంలా ఏం కర్మ, బొంగరంలా తిరగచ్చు, గానుగిద్దులా తిరగచ్చు, అడ్డగాడిదలా తిరగచ్చు, పంది కుక్కలా తిరగచ్చు, ఊర కుక్కలా తిరగచ్చు. ఎందుకు ఎలా అన్నానంటే, మీరు ఎలా అలా తిరుగుతుంటే మీ బుర్రలో ఏవో ఆలోచనలు ఇలా ఇలా తిరుగుతున్నాయని అర్థం. అరే, నా మనసులో మాట ఎంత కరెక్ట్ గా చెప్పినావు బాయ్. అప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. పిల్లలు చదువుకునే చరిత్ర పుస్తకాల్లో మీ గురించి పాఠాలు రాస్తారు. అప్పుడు మీరు చేసిన బాడుగా పనులన్నీ తొంగలో తొక్కేసి చరిత్ర పురుషుల లిస్టులో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. అబ్బా, ఎంత గొప్పగా చెప్పినారా. అవల్ రైట్ ధూమ్ ధామ్ చెక్కెలకని చెప్పినారా. అరే జర ఓ ముద్ది రాదే, ఓ ముద్ది రాదే. ఎందుకు చేయరాది? దానికి ఏమైనా ఖర్చు అవుద్దా? పట్టండి. అవు మళ్ళా ఇప్పుడు బుక్ ఎవరు రాస్తారా? మనకేమో భాష రాదాయా, నువ్వు రాస్తావా? అదేమన్నా ఆదమా నేను రాయడానికి? బుక్ అంటే కితాబ్ అండి, మంచి భాషలో రాయాలి. అది రాయడానికి నేను రైటర్ని తీసుకొస్తాను. ఆడు మనం చెప్పినట్టు, మనకు కావాల్సినట్టు మీ నీతి చరిత్రని తిరిగేసి రాసేస్తాడు. కాకపోతే ఆడు కొన్ని పైసలు వాళ్ళు. మరి పైసలు దేముందిరా, కుక్కని కొడితే పైసలు రాస్తాయి. పైసలు ఇస్తా గానీ మంచి రైటర్ని తోలుకురా. కానీ మన కితాబులా నా ఫోటోలు ఉంటాయి కదా. ఆ విషయం నాకు వదిలేండి. మెళ్ళలో కెమెరాతో, చేతిలో పెన్నుతో, కుక్క పిల్లలాగా మీ చుట్టూ కుయ్యం కుయ్యం అని తిరిగి రైటర్ని పట్టుకొస్తాను. మీరు మీ దరిద్రపు ఆలోచనలో తేలిపోతూ నిద్రపోండి, వెళ్ళండి. వచ్చే నెలలో చాలా మంచి రోజులే. మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకట? ఎందుకేమిటే, అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి. ఏమిటట? ఏమిటేమిటే, ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి వచ్చే నెలలో బావొస్తున్నాడు అని గెంతుతున్నావుగా, పెళ్లి విషయం మాట్లాడడానికి. ఎవరికట? ఈ నా బంగారు తల్లికి, ఆ ఫారెన్ దొరవారికి. ఎప్పుడట? అది తెలుసుకోవడానికే వెళ్తున్నాను.
చాలా ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా ఒకే ఒక ప్రశ్న ఉంది. ఏంటమ్మా? ఇంత మంచి అమ్మని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు పూర్వ జన్మలో నేనేం పూజలు చేశారట? పిచ్చి. ఏంటండి చదరంగంలో గెలిచినట్టున్నారు? గదేంట్రా గట్లా మాట్లాడతావు? ఎప్పుడైనా మనమే కదా గెలిచేది. అవు గాని గీడెవడు యమలోకంలో చిత్రగుప్తుడు ఎక్కడ ఉన్నాడు? భలే కనిపెట్టేశారండి. కరెక్ట్ గా అలాంటోడే మీ జీవిత చరిత్ర రాయడానికి షూట్ అవుతాడని నేనే తీసుకొచ్చాను. రైటర్ ఏంది ఈడు రైట్రా? వీడి మూతి చూస్తే చుంచెలకి లెక్కన ఉన్నది కదరా. మూతితో రాయడు, చేతితో రాస్తాడు. అయినా మూతి కూడా మీకు ఎందుకంటే బాబు, నేను కష్టపడి తీసుకొస్తాను ఇక్కడికే. ఇప్పటివరకు ఏం రాసిందంట? సినిమా కథలు రాశాడు, సినిమా మాటలు రాశాడు, సినిమా పాటలు రాశాడు, సినిమాలు తగ్గిపోయేప్పటికి వాళ్ళ పోస్టులు మైదాపిండి రాశాడు. ఏంది మైదా పిండి రాసిండా? ఏంటి రైటరు, మన జీవిత చరిత్ర వాళ్ళు దర్జాగా రాస్తావా? దర్జాగా రాయాలంటే పెన్ను పేపర్ ఉంటే చాలదు సార్. సెంటర్ పాయింట్ బాగుండాలి. పాయింట్ ని బట్టి సీన్ బట్టి డైలాగ్. ఏంద్రాగిరికి ఇట్లా మాట్లాడుతున్నాడు? మీరు ఊరుకోండి బాబు. ఇదిగో రైటర్, మా సారు పరమ నికృష్ట దరిద్ర దౌర్భాగ్య పనులన్నీ చేస్తాడు. వాటిలన్నింటినీ నువ్వు తిప్పేసి మంచిగా రాసేయాలి. ఆ ఫేస్ చూస్తుంటే నాకేటి గుడ్డేదో కూడా తెలుస్తుంది అని చండాల పనులే చేస్తాను. ఒక్క తప్పుడు పని చెప్పమనండి, ఎలా తిప్పేస్తానో చూపిస్తాను. ఒకటేంట్రా బాబు, 1000 ఉన్నాయిరా. 1000 పనులు ఉన్నాయి. దొర కాఫీ తాగండి, కాఫీ తాగండి. ఇదేంద్రా చక్కలాగా కాపిస్తావు? పోరా. చూసావు కదా మా ఓడు కొవ్వెక్కి. మీరు ఉండండి, మా ఓడు కొవ్వెక్కి ఒక పీకు పీకాడు. ఈ సంఘటన నువ్వు తిప్పేసి ఎలా రాసేస్తావు? ఏముంది, నౌకర్ కాపీ అట్టుకొచ్చాడు. మీరు గేదె కుడికి తాగినట్టు తాగేశారు. కప్పు అక్కడ ఎట్టారు. నౌకర్ని ఎలా చూశారు, బోర్ నడిచేశారు. అదేటా ఆయన అడగటం ఏంటా? నేను షుగర్ పేషెంట్ ఏదోనని తెలిసి నాకు షుగర్ లేకుండా కాపీ అట్టుకొచ్చావంటరా నా తండ్రో. నీ రుణం ఎలా తీర్చుకుంటానరా నాయనోయ్ అని బోర్న ఏడ్చేసి కాగలించేసుకుని 100 రూపాయలు ఇనామిచ్చిన ధర్మపెబుల్ నరసింహం గారు అని తిప్పారు. ఏం చక్కగా చెప్పినావు. చక్కని సిలక లెక్కన గొప్పగా బదలాయించావు. అరే జరా ఓ ముద్ది రాదే, ఒక ముద్ది రాదే. నేను ముద్దెందుకు ఇస్తాను? చుంచు మూతి ఎద్దవని. ఏదో ఒక మూతి ఇవ్వయా బాబు, అడ్డం వస్తా ఏంటి? నేను ముద్దిచ్చే ఫోటో ఎవరు తీసి నేను తగులాడు? తీస్తాను, నువ్వు ముద్దెట్టవయ్యా బాబు. ఎల్లో ఇక్కడ ఇక్కడ రెడీ. ఆహా బ్రహ్మాండం. ఈ ఫోటోను ముందు పేజీలో వేసి ముద్దుతో ముడిపడ్డ కృతికర్త కృతి భర్త అనేస్తే అదిరిపోద్ది. వద్దు, అంత పెద్ద మాటలు అర్థం కావు. పేజీ చించేస్తారు జనానికి అర్థం కాక. సింపుల్ గా రాద్దాం. రాసేవాడు రాయించుకున్నోడు మధ్యన సింగిల్ ఎంగిల్ ముద్దు సరిపో. అబ్బా మంచిగా చెప్పుడు. వెంటనే వెనక్కి మన ఇంట్లో మకాం ఏర్పాటు చేసి నువ్వు అన్ని చెప్పి తిరగ రాయిస్తుంది. ఓకే రైట్. ఇదిగో రైట్ అంతా జోర్దార్ ధూమ్ ధామ్ చక్కెర లెక్కన గొప్పగా రాలే. నడు నడు. అప్పుడు పంచేయండి. మీరు పుట్టగానే ఏం చేశారు? మాట వచ్చాక ఏం చేశారు? నడకొచ్చాక ఏం చేశారు? నిక్కరేసాక ఏం చేశారు? ప్యాంట్ వేసాక ఏం చేశారు? జుట్టు నెరిసాక ఏం చేశారు? అవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చేయండి, నేను తిరగేసుకుంటూ వచ్చేస్తాను. ఇప్పుడు నేను పుట్టినప్పుడు చెప్తాను బాబు. ఇదిగో దండం పెడతాను. పాత విషయాలన్నీ నేను చెప్తాను, కొత్త అని నువ్వు చూస్తున్నావు కదా. రావయ్య బాబు, మళ్ళీ ముద్దెట్టమంటాడు. దొరా, తమరి కోసం ఆడంగులతో మీ అక్కగారు వచ్చినారు దొరా. ఏంద్రా గది ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే తోలక రాపో. ఏందే పసుపు కుంకాలు పట్టుకొని తెచ్చినావు? ఏంది కదా? శుభవార్త చెప్పాలన్నా, శుభకార్యం గురించి మాట్లాడాలన్నా పసుపు కుంకాలు తీసుకురావడం సాంప్రదాయం కదరా. గిట్ట సాంప్రదాయాల గురించి ఆచారాల గురించి చెప్పేటందుకు తిరిగి చేసుకొని వచ్చినావులే. చెప్పు. అదేమిట్రా, రబోస్తున్నాడని తెలిసింది. మన సచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో తెలుసుకుందామని. జర నోరు మూసుకుంటావు. మొగుడు చచ్చిందని ముండలెక్క మూల కూర్చోక ముహూర్తాలను ఎందుకు వస్తావు? నీకేమైనా బుద్ధి ఉన్నదా? అసలు నీ బిడ్డకి నా పోరగానికి లగ్గం పెడతాన్న గాడిద కొడుకు. అదేమిట్రా అట్లా అంటావు? వాళ్ళ చిన్నప్పటి నుంచి మనమంతా అనుకున్నదేగా. ఏ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఫారెన్ నుంచి వచ్చిన నా పోరగానికి 5వ తరగతి కూడా వచ్చదా? నీ బిడ్డకు లగ్గమైందే? లక్షలకు కోట్లకు వారసుడు వాడెక్కడ? పట్టు చీర కూడా గదిలే నీ బిడ్డ ఎక్కడ? అసలు నా బంగాళాల్లోకి అడుగు పెట్టే హక్కు నీకు నీ బిడ్డకి ఎవరిచ్చారే? ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నావా? నా బిడ్డ ఈ ఇంటి కోడలవుతుందన్న నమ్మకంతో, ఆ ఆశతోనే రా మీ బావగారు ఆస్తి మొత్తం రవి పేరు రాశారు. ఆయన పోగానే మమ్మల్ని బయటికి పంపించేసిన మా అల్లా పల్ల పట్టించుకోకపోయినా, ఆఖరికి నా కూతురికి చదువు చెప్పించకపోయినా ఎందుకు కోరుకున్నానో తెలుసా? నా కూతురు ఇంటి కోడలే కదా అని. ఇప్పుడేమీ కానట్టు మాట్లాడుతున్నావేమిట్రా? అవు మళ్ళా కాదన్నట్టు మాటలు చెప్పుడు కాదు. కావాలంటే పైసలు ఇస్తా, తీసుకెళ్లి అంట్లు తోమేవాడుకో గల్లీ లూడ్చేవాడుకో కట్టబెట్టుకోపా. ఇది చాలా అన్యాయం రా, మోసం రా, దగా. నీ ఇంటి ఆడపడుచుగా చెప్తున్నాను. నువ్వు తినే తిండి నా బిడ్డది, నువ్వు కట్టుకునే బట్ట నా బిడ్డది, ఇప్పుడు నువ్వు నిలబడ్డ నేల నా బిడ్డది. అలాంటిది అది అమాయకురాలురా. దానికి అన్యాయం చేస్తే నువ్వు నాశనం అయిపోతావురా, మట్టి కొట్టుకుపోతావురా. ఏంటే శాపనార్థాలు పెడుతున్నావు? అంతగాడికి వచ్చాక నిన్ను ఇప్పుడే ఇంట్లో నుంచి మెడబెట్టి బయటకు గెట్టేస్తాం.
పోవా? ఆ? పో. మావా నువ్వు కిందకొస్తావా నన్నే పైకి రమ్మంటావా? ఏందే పైన ఉన్న నన్ను కింద దింపాలని చూస్తున్నావు? కిందుండే నువ్వు పైకి ఎలా వెళ్ళావో నాకు తెలుసు మావా. గట్లనా? అయితే ఏమంటావు? నువ్వు కిందకి రాకపోతే నేనే పైకి రావాల్సి వస్తుంది. మీ స్టోరీ అంతా ఎన్న మీదట చెప్తున్నాను, మీరు కిందకి వెళ్ళటమే బెటర్. పదండి బాబు, కావాలంటే ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కొచ్చు. మెట్లు మనయే కదా. రండి. ఏందా కాగితం? అక్షరం ముక్కలు 4 వచ్చు కదా, చదివి చూడు తెలుస్తుంది. స్వస్తి శ్రీ చాంద్రమానేన విక్రమనామ సంవత్సర కార్తీక శుద్ధ దశమి ఆదివారం అనగా 5/11/2000 సంవత్సరం శతభిష నక్షత్రయుక్త సింహలగ్నమందు ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిశేషులు శ్రీ రంగారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సత్యభామని, శ్రీయుతులు నరసింహం గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవిబాబుకిచ్చి వివాహము జరిపించ పెద్దల సమక్షంలో నిర్ణయించబడిన నిశ్చయ లగ్న పత్రిక. ఎన్ని గుండెలే నీకు? నా కొడుక్కి నీకు పెళ్లి ముహూర్తం పెట్టించుకొని పసుపు కాగితం తీసుకొచ్చినావు. చూడవే దీన్ని ఎట్లా బూడి చేస్తాను. పెద్దవాడివి మావయ్యవి, నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు. కానీ మావయ్య, ఈ ఇంటికి కాబోయే కోడల్ని కనుక ఈ ఇంట్లో ఏ అశుభం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. లగ్నపత్రిక తగలబెట్టడం అశుభం, అందుకే దాన్ని ఆపాను. మావయ్యకి కోడలు తల్లి లాంటిది, తప్పు చేస్తే దండించే హక్కుంది కాబట్టి చాచిపెట్టి కొట్టాను. అంతేకాదు మావయ్యకి కోడలు కూతురు లాంటిది, అందుకే నీ కాళ్ళ మీద పడ్డాను. జరగబోయే యుద్ధంలో నేను మాత్రం విజయం సాధించాలని నన్ను దీవించు మావయ్య. మా ఇద్దరి జాతకాల్ని బట్టి సరిగ్గా 6 నెలలకి ముహూర్తం పెట్టించి ఈ కాగితం తెచ్చాను. ఆ ముహూర్తానికే బావకి నాకు పెళ్లి జరుగుతుంది. అది నా నమ్మకం. జరగకూడదని నీ పంతం. పెళ్లి విషయంలో ప్రేమించిన నా నమ్మకం గెలుస్తుందో, పగబట్టిన నీ పంతం గెలుస్తుందో తెలుసుకుందాం. ఐదవ తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని నేను. 5వ తనమే ఆయుధంగా కలిగి ఆడదాన్ని నేను. అనుకున్నది సాధించి తీరతాను. నీకు దమ్ముంటే, చావుంటే, దిల్లుంటే, కలేజా ఉంటే ఈ పెళ్లిని అడ్డుకో, ఆపుకో. ఎందుకమ్మా అనవసరంగా వాడితో తగు పెట్టుకొచ్చావు? అమ్మా, ఎందుకొచ్చిన తగు అని అడిగావు కనుక చెప్తున్నాను. వెళ్ళిపోయిన నాన్నగారి కోరికేంటో తెలుసా? నేను బావ భార్యాభర్తలు కావడం. చిన్నప్పటి నుంచి నేను కలలు కంటున్నదేంటో తెలుసా? బావ చేత తాడి కట్టించుకోవడం. నా కళ నాన్నగారి కోరిక తీరాలనే
ఈ తగుకు సిద్ధపడ్డాను. తప్పంటావా? కాదమ్మా, కానీ ఎవరూ తోడులేని వాళ్ళం. వాడు ఏదైనా చేస్తే మనకెవరూ తోడలేరనద్దమ్మా. నా కళ్ళల్లో నాన్నగారి కోరిక, గుండెల్లో సాధించుకోవాలన్న తపన, వీటికున్న శక్తి ముందు మనల్నెవరూ ఏమీ చేయలేరమ్మా, ఏమీ చేయలేరు. ఏంటి అరేంజ్మెంట్స్ అన్ని? మనసు బాగోనప్పుడల్లా అయ్యగారు ఇలా ఈ గదిలో కూర్చుంటుంటారు. కళాపిపాసకులు ట్రాజెడీ రూమ్ అన్నమాట. బాగుంది బాగుంది. భలే పేరెట్టేవరా రైటరు. సార్ ఒక పీల్చండి సార్. ఛీ ఎన్నిసార్లు చెప్పాలరా వద్దని పో. అయ్యగారు అంత సీరియస్ గా బెంగెట్టుకున్నారేంటండి? అమ్మాయి గారు చేసిన ఛాలెంజ్ గురించే కదా. అదేం కాదే, ఆయన గారి అధోముఖం చూస్తుంటే తెలియట్లేదా నీకు? ఏంటది? ఇప్పుడు గోడ మీద పిడకేసినట్టు ఆ పిల్ల ఆయన చెంప మీద దెబ్బేసి వెళ్ళిపోయింది కదా, ఆ. దాన్ని జీవిత చరిత్రలో నేను ఎలా రాస్తానా అని తెగ బెంగెట్టుకు చచ్చిపోతున్నారు. అవు మళ్ళా జరిగిందంతా నువ్వు చూసినావు కదా చూశాను. బుక్ లో. గదే కితాబులో నువ్వేం రాస్తావురా? అలా అడగండి చెప్తాను. ఆ పిల్ల వచ్చింది, జడ 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 తిప్పింది, లోడ 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 వాగింది. ఆ పిల్ల కూసిన కారు కోతలకి మీరు చంప చెళ్ళు అనిపించాలి, కానీ అలా అనిపించలేదు. ఎందుకంటే మీది పాలకొండ లాంటి జాలిగుండె కాబట్టి, ముంతలో తోడెట్టిన ముద్ద పెరుగు లాంటి పెద్ద మనసు కాబట్టి, మనసు మజ్జిగైపోయి ఆ పిల్లని క్షమించేసి పంపించేశారనమాట. ఆహాహాహా. నువ్వు మామూలు రైటర్ కాదురా బాబు, ఏం తిప్పి రాశావు. ఇదిగో అయ్యగారు జర ఓ ముద్దియ్యరాదే అని అడగ ముందు ముద్దిచ్చాయి. నేను ముద్దివ్వడం ఏంటి? ఇంత గొప్పగా తిప్పి చెప్పినందుకు ఆయనే నాకు ముద్దివ్వాలి. కానీ అయ్యగారు కడప వీరబాబు దొర తన మనుషులతో జీపుల్లో వచ్చిండు. ఏందిరా కడప వీరబాబు ద్వారా మన గడపలోకి వచ్చుండా? 30 పైగా తలకాయలు తీసినాడు, మన కాడికి పిడుగు లెక్క వచ్చుండు. ఎందుకు వచ్చిండంటావు? ఆ ఎళ్ళు చూస్తే తెలుస్తుంది కదా. ఏదన్నా తేడా వస్తే ఏడవడానికి ట్రాజెడీ రూమ్ ఉండనే ఉంది. ఈ ట్రాజెడీ రూమ్ లో నువ్వు ఏడుస్తూ రాసుకుంటుండు, మేము వెళ్ళి అదేంటో చూసి వస్తాం. రండి రండి రండి, దయచేయండి. దండాలు వీరబాబు గారు. నమస్కారం నమస్కారం. మీలాంటి వారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. కూర్చోండి. అయ్యా, అయ్యగారు మితభాషులు. వారి మనసులోని మాట నా నోటి ద్వారా చెప్పించడం వారికి అలవాటు. వారు మాత్రం కనుబొమ్మలు ఎగరేయుట, మీసములు దువ్వుట, చిరుమందహాసం ప్రకటించుట, గోచి సర్దుకొనుట, అటువంటి హావభావాలను మాత్రం వారు ప్రకటిస్తారు. వాటి యొక్క అర్థాన్ని తాత్పర్యాన్ని నేను విశదీకరించి తమకు చెప్తానన్నమాట. ఏమి స్వామి? ఏందిరా గీడు చెప్పుడు అర్థం కావటం లేదు. ఏంటి అర్థమయ్యేది నా పిండాకుడు? ఆయన బాడీ, ఈయన భాష. అంటే ఆయన మాటకి ఈయన మైకులు అంటాడు అన్నమాట. గట్లానా? ఏం దొరగారు ఒక్క చిన్న మాట కూడా మాట్లాడరా? అయ్యవారు 2 సార్లు భాషణి జరుపుతామని నోరు తెరిచారు. మొట్టమొదటిసారి నోరు తెరిచినప్పుడు చైనా యుద్ధం వచ్చింది. 2వసారి నోరు తెరిచినప్పుడు ఇదిగో కార్గిల్ యుద్ధం వచ్చింది. అందువల్ల అయ్యవారు సాధ్యమైనంత వరకు నోరు తెరవకూడదని గ్రామ ప్రజలందరూ ఏకమై కలిసికట్టుగా కట్టుదిట్టం చేశారండి. ఓ అందరి మేలు కోరి నోరు మూసుకున్నారు. మీకు నమస్కారం. జర అసలు విషయానికి వచ్చేయండి. అయ్యా, పార్టీ తొందరపడుతున్నారు, సెలవిమ్మంటారా? అయ్యా, ఏలిన వారి అభిప్రాయం ఏమిటంటే వారి ఒక్కగానొక్క కుమార్తె మంగతాయారిని విదేశాల నుంచి వస్తున్నటువంటి తమ కుమారుడికి ₹1 కోటి కట్టమిచ్చి వివాహం జరిపించి నిశ్చయించారన్నమాట. ఆహాహా, చూడండి, అవును అన్నట్టు ఆ 2 మీసాల మధ్య నుంచి వస్తున్నటువంటి ఆ చిద్విలాసాన్ని తమరు చూచి దర్శించి ధరించండి మహాప్రభు. మా పోరగానికి 1 కోటి కట్నం ఇస్తానందుకు చాలా సంతోషం. కానీ చాలా మంది గిట్లాని ఇస్తామని పరిశాన్ చేస్తుండ్రు. ఇప్పుడు వాళ్ళని కాదనాలంటే ఎట్లా అని జర ఆలోచిస్తున్నా. అయ్యా, డబ్బు దగ్గర ఇలాంటి ఆలోచనలు వస్తాయని మా దొరవారికి తెలుసు. స్వామివారి అభిప్రాయం ఏమిటంటే ప్రస్తుతానికి ₹25,00,000 అడ్వాన్స్ తీసుకుని మిగతా డబ్బు దఫదఫాలుగా పెళ్లి నాటికి ఇస్తామని చెప్పి చెప్పమంటున్నారు. రేయ్, ఆ క్యాష్ బ్యాగ్ తెచ్చి పెట్టు, ఓపెన్ చేయి. అదే ఇప్పుడు అర్థమైందా? అయ్యవారి రాక అబ్బాయి గారి గురించి వారికి తెలియజేసి వారిని ఇక్కడికి రప్పించింది నేనే. ఇక ఫికర్ లేదు దొరా. నా పోరగాడు మీ అల్లుడైపోయినట్లే. వాడు రాగానే పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం. అరే బావగారికి జర కాఫీ గాని చల్లగాని పట్టాలా? వద్దండి, వారు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పట్టినప్పుడు అడ్డమైన కుర్తీ స్వీకరించరు. దానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాను. మీరు ఉభయలు లేచి పెళ్లి ఖాయం చేసుకుని చేతులు కలుపుకుంటే రవిడీ సమేతలై బయలుదేరవచ్చును. లేవండి. కడప బాంబు కిన్ను, హైదరాబాద్ తల్వార్ కిన్ను, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. ఏం బిడ్డ గట్లా చూస్తున్నావు? అవి ఏం లేదు నాన్న, చాలా మారిపోయినట్టుగా కనిపిస్తుంటే చూస్తున్నాను. నువ్వు ఫారెన్ లేక చాలా మార్పులు వచ్చినాయి బాబు.
మీ నాన్నగారిని చూడు 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవారు, పస్తులున్న పిల్లి. మరి ఇప్పుడు ముప్పొద్దుల పీకల దాకా మెక్కిన పులి. రాయ్ జరా నోరు మూసుకుంటావు. బాబు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నాస్టా చేద్దాం. అలాగే నాన్న. రాయ్ ఏంట్రా బాబుకి దోశలేస్తావు? బాబు అందులో నూనె ఉంటుంది, నువ్వు తినొద్దు. నువ్వు ఇడ్లీ వేసుకో. రాయ్ ఇడ్లీ వేయరా. వెయ్యి. ఈ దోశలు మేము తినొచ్చా అండి? ఏం మనకేం రోగం, మనం అడ్డమైన గడ్డి అయ్యగారిలాగే దొబ్బి తినచ్చు. సరే తినండి. నెయ్యి నెయ్యి. నెయ్యండి. రాయ్ నెయ్యేస్తావేంట్రా? బాబు ఏమన్నారు? బాబు ఏమంటే వేస్తావా? వేయొద్దు, నేనేం చెప్తే తినాలి. బాబు నువ్వు చక్కెర వేసుకొని తిను, నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే. కాఫీ పట్టరా. రేయ్ కాఫీ ఏంటి? కాఫీ టీలు వద్దు బాబు, పాలు పట్టరా బా. తిను బాబు తిను. బాబు పాలు తాగి తాగు తాగు, ఏం కాదు. పోయి రెస్ట్ తీసుకో. ఏం కనకారావు, హాయ్. పోరగాడు మన చేతిలోనే ఉన్నాడంటావా? సందేహం లేదండి, మీరు అరగ నావది ఇచ్చి తాగమంటే తాగేసేలా ఉన్నాడు. చిన్నప్పుడు భయం భక్తి అలాగే ఉన్నాయి. గట్టుండాలా. మంచి రోజు చూసి కడప దొరబెట్టని కట్టుకోమంటే చచ్చినట్టు కట్టుకోవాలా. ఒరే రైట్రో, ఈ సీన్ ఎలా రాస్తారో జర చెప్పరా. మీరు దశరథ మహారాజు, రవిబాబు శ్రీరాముడు. రాముణ్ణి దశరథుడు ఎంత ప్రేమగా పెంచాడో మీరు అబ్బాయిని అంత ప్రేమగా పెంచారు. ఛాతీ మీద నడిపించుకున్నారు, మీసం మీద కూర్చోబెట్టుకున్నారు, ముక్కు మీద పడుకోబెట్టుకున్నారు. అంత ప్రేమగా పెంచారు కాబట్టే అబ్బాయికి మీరంటే అంత ప్రేమ, వినయం, విధేయత. సూపర్ సూపర్ రా. మీరు ఊరుకోండి. రైటరు, ఇలా కాకుండా అబ్బాయి గారి ఆరోగ్యం కోసం నెయ్యి పోసుకోవద్దన్న అయ్యగారు అని రాసామనుకో. పన్ను ప్యాడ్ ఇక్కడ వదిలేసిపోతాను, నువ్వు రాసుకో. అదేంటాయి బాబు? లేకపోతే నువ్వా నేనా రైటర్? ప్రతివాడు రైటరే. రాసేది అయ్యగారి చరిత్ర, అబ్బాయి చరిత్ర కాదు. ఇలాగా నెయ్యి నూనె ఆవదం ఇష్టం వచ్చినట్టు రాస్తే కథా శిల్పం సంకనాకిపోతుంది. ఇదిగో కూర్చో. సంకనాగిపోయేటట్టయితే ఆవులో గాడి మాటిని రాయద్దు. ఇదిగో కనకరావు, రాసేవాడిని రాయని, మధ్యలో వెళ్ళటావు నరుకుతా. నేతిలో ఎలక్ట్రాల్సింది నోట్లో ఎలెట్టాను. అయ్యగారు మీరు అలా కూర్చోండి. డైనింగ్ టేబుల్ మీద కృష్ణుడు అన్నం ముద్ద తింటూ కూర్చున్నట్టు. నేను ఫోటో పీక్కుంటాను, బుక్లోకి పనికొస్తుంది. పీక్కో పీక్కో. అతయ్య ఎలా ఉన్నావు అతయ్య? నీలాంటి మంచి మనుషులు లోకంలో ఉండటం వల్ల బానే ఉన్నాను బాబు. అతయ్య విదేశాల నుంచి వచ్చేవాళ్ళు సెంట్లు, బట్టలు, ఖరీదైన కానుకలు తీసుకొస్తారు. కానీ నువ్వు గుప్పెట్లో పూలు, గుండెల్లో ప్రేమని తీసుకొచ్చావు బాబు. ఇన్నేళ్ళైనా, ఇంత వాడివైనా ఇంకా మీ బావయ్య ఫోటోకి దండం పెడుతున్నావంటే. అదేం మాట అతయ్య, నేను దండం పెట్టాల్సింది మీ ఇద్దరికేగా. నాకు అమ్మా నాన్న అంటే ఏంటో నువ్వు మామయ్యగా చూపించారు. మీ రుణం ఎలా తెచ్చుకోగలను? ఇంతకీ సత్య ఎక్కడా? ఏంటమ్మా సచ్చా, ఇవాళ ఇంత హడావుడిగా ఉన్నావు? ఏం లేదండి, తొందరగా పనిచేసేద్దామని. కోతలు కొయ్యకే తొందరగా పనవగొట్టి ఇంటికి వెళ్ళాలని నీ ప్లాను. అర్జెంటుగా వెళ్ళాలా? దేనికమ్మా సచ్చా? ఏం లేదంటీ, అర్జెంటుగా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చూద్దామని. అదేం కాదు మేడం, ఇవాళ ఫారిన్ నుంచి ఇవాళ బావ వస్తున్నాడు. ఆ మాట చెప్పడానికి సిగ్గెందుకమ్మా. అయితే ఈ పూట నీకు సెలవిచ్చేస్తున్నాను, వెంటనే వెళ్ళిపో. థ్యాంక్స్ ఆంటీ, చాలా థ్యాంక్స్. ఇటు కదమ్మా, అటు. ఏయ్ పంచదార. అలా పిలవద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీతో మాట్లాడను. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. అందుకే అయ్య బాబోయ్, నవ్వుతున్నారేంటి? అయ్య బాబోయ్,
ఇదేంటి కళ్ళ ముందు జరుగుతున్నది నిజమా కళ? ఏదేమైనా సరే అయ్యగారు చెవు కొరకపోతే నా నాలుగు దూరం తీరదు. అరే ఏం రాసినావురా బాయ్? జర ఓ ముద్ది రాదే, ఓ ముద్ది రాదే. ఎందుకు ఇవ్వకూడదు? బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. ఏందండి? ఉండవయ్యా బాబు, ఆగవయ్యా. అయ్యా, ఇక్కడ మీరు ఇలా అడ్డమైన వాళ్ళ దగ్గర ముద్దులు ముష్టడుక్కోండి. అక్కడ సత్యభామకు మీ అబ్బాయి గారు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తున్నాడు. ఏంద్రా వదులుతున్నావు? దిమాకులో ఏమైనా పురుగు తిరుగుతుందా ఏంది? నా దిమాక్లో పురుగు తిరగడం కాదండి, వాళ్ళు తోటలమ్మట దొడ్లమ్మట వేసే గంతులు చూస్తే మీకు దిమాగ్ ఖరాబ్ అయిపోయి పిచ్చెక్కి మీరు రోడ్లమ్మట పరిగెత్తి లారీ కింద పడి చచ్చిపోవడం ఖాయం. ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నావు? గడ్డ బలిసినాదిరా. అది సరేనండి, రేపు కడప బాంబులతో నన్ను పిలిపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టండి. లేకపోతే మీరు జుట్టు పీక్కుని చొక్కా చింపుకుని బుర్ర గోడకేసి బాదుకుని చచ్చిపోతారు. అగ్గో మళ్ళా కడుపులో బాంబు వేసినట్టు చెప్తావేంద్రా? కడుపులో బాంబు కాదండి, కడప బాంబు. అదే ఆ కడపతోనే పిలిపిస్తాలే. అది ఇప్పుడు బెటర్ ముద్దు. అబ్బాయి గారి మొహంలో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏంటి కనుక ఇలా వచ్చావు? కింద హాల్లో అమ్మాయి తరపు వాళ్ళందరూ వచ్చేసారు. ముహూర్తాలు చర్చలు జరుగుతున్నాయి. నాన్నగారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. వచ్చేయండి. అత్తయ్య సత్య వచ్చేసారనమాట. శ్రీవారు ఏమంటున్నారంటే అబ్బాయిని చూసుకున్న శుభ సందర్భంలో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకోమంటున్నారు. చాలా సంతోషం. అబ్బాయి గారు వచ్చేస్తున్నారు. అడిగో ఆ పోరడే మావాడు, ఎట్లున్నాడో చూసుకోండి. ఆహాహాహా, అద్భుతంగా ఉన్నారంటున్నారండి. స్వామివారికి నచ్చారు. ఏం రాగట్లా చూస్తావు? పెద్ద నీ దండం పెట్టు. దండం. కూర్చో. కూర్చో బాబు, కూర్చోండి. అర్థమైంది. అయ్యా, బోల్డ్ అంత డబ్బు పెట్టి అబ్బాయి గారిని కొన్నాం గనక కాస్తంత తనిఖీ చేద్దాం అంటున్నారు స్వామివారు. అంతే, వెనక్కి తిరగండి. ఏం రాట్లా చూస్తావు? వాడు చెప్పింది నువ్వు. తప్పే ఉంది బాబు, 100 వేలు పెట్టుకునే పశువులనే పళ్ళు గోళ్ళు చెక్ చేస్తాం. కానివ్వండి. చాలా అద్భుతంగా చెప్పారంటున్నారు. స్వామివారు మిమ్మల్ని కూడా బాగా మెచ్చుకున్నారు. అదేనండి, నోరు తెరమంటున్నారు. నోరు బాగానే ఉందండి. ఓహో, చేతులా? ఆ చేతుల పైకెత్తు. ఆహా, చాలా దృఢంగా ఉన్నాయండి. ఓహో, కాళ్ళు. అయ్యో, నడుము నొప్పి. ఓహో, లేవండి బాబు, లేవండి. ఆయన మౌనం నా ప్రాణానికి వచ్చింది. అటు తిరగండి. నడుము చూడమంటున్నారు. అద్భుతంగా ఉందండి. ఓహో, భరతనాట్యం వచ్చా తమకి. ఓహో, కొలతలు చూడమంటున్నారు. ఒరే టేబుల్ ఇచ్చేయి వేధవా. కొలతలు నోట్ చేసుకో. 36 రాసావా? రాశానండి. 46 రాసావా? రాశానండి. 46. నడుము తక్కువ ఉండాలి కదా. 36. ఏంటిది? నువ్వు సపోర్ట్ చేయక గమనుండు. ఈ దరిద్రం అంతా ఇప్పుడు నేను తిప్పి రాయాలన్నమాట. నాకు రేటు పెంచాలి. వాళ్ళు వెళ్ళిపోయి మనం మాట్లాడుకుందాం. నువ్వు అక్కడ ఏది తేల్చున్నా నట్టుకొచ్చి ఊరుకోండియా, లేని పడుకోవాలా. స్వామివారికి ఆగ్రహం వస్తుంది. ఈ మాసంలోగా ముహూర్తాలు పెట్టి తమరు కబురు పెడతా ఉంటున్నారు. ఈ లోపు అబ్బాయి గారి మీద బోలినంత పెట్టుబడి పెట్టారు కాబట్టి పువ్వులా చూసుకోమంటున్నారు. అంతే. గట్లనే బావ గారు, ఇప్పుడైనా కాఫీ టీ? అయ్యో, కాఫీ టీలు ముట్టరండి. ఆయన పరమ నిష్ఠాగరిష్ఠులు. మాటంటే మాటే. వద్దండి, సోఫాలు తీసుకెళ్ళటం బాగుండదు. ఓహో, స్వామివారు లేచి బయలుదేరదాం అంటున్నారు. ఓహో, అబ్బాయి గారు అందంగా ఉన్నారంటున్నారండి. బాబు వస్తాను నాయన. ఏమిటా చూస్తున్నారు? బయలుదేరండి, వదలరా. వస్తానండి, వస్తాను బాబు. నాన్న, ఏమిటిదంతా? గట్ల అడుగుతావేంద్రా? సమస్యవలా? ఆ దొరబెడ్డతోనే నీ లగ్గం ఖరారు చేసిన. అది కాదు నాన్న. ఎదురు మాట్లాడతా? నేనేం చెప్తానో అదే జరిగి తీరుతుంది. నాన్న సత్య, మనం ఇక్కడి నుంచి పారిపోదాం. పారిపోవడం పిరికి వాళ్ళ లక్షణం బావా. అలాగని ఉంటే మా నాన్న బలవంతాన్ని నాకు మరో అమ్మాయితో పెళ్లి జరిపించేస్తాడు. మన జీవితాల్ని శాసించే హక్కు ఎవరికీ లేదు. బలవంతాన భయపెట్టి మనకిష్టం లేని పని మన చేత చేయించే అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదు బావా. కానీ మా నాన్న... బావా, పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, కానీ భయం కాదు. పెద్దవాళ్ల మాట వినాలి, కానీ మన మనసుల్ని చంపుకుని కాదు. సత్య బావా, మనిద్దరం ఒకటవ్వాలనుకున్నాం, అది నేరం కాదు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అది పాపం కాదు. పైగా మన చిన్నప్పుడు మన పెద్దలు ఆశపడింది కూడా అదే. అలాంటప్పుడు మనం ఎందుకు పారిపోవాలి? ఇక్కడే ఉండి 10 మంది ముందు పెళ్లి చేసుకుని మీ నాన్న చేత అక్షింతలు వేయించుకోవాలి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు?
నువ్వు వెళ్ళి మీ నాన్నతో చెప్పి మంచి మనసుతో మన ఇద్దరికి పెళ్లి చేయమని. ఏంద్రా పెళ్ళా? అవును నాన్న, నేను సత్య పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏంద్రా తాగినావా? తిక్క తిక్కగా మాట్లాడతావు. రేయ్, నేను చూయించిన పిల్లనే లగ్గం చేసుకోవాలా? ఎక్కువ నకరాలు చేస్తే నడవదు. ఓ నన్ను బజాయ్. నాన్న, అది కాదు నాన్న, అది ఏమ్రా ఎదురు మాట్లాడుతున్నావు? నడుపుతా. ఓరా పో. చల్. ఓయ్, నాన్న. నడవయ్. నాన్న, అయ్యా మీకు పిచ్చి కుక్కలాగా అరవటం కరవటం తప్ప ఆలోచన లేదండి. నేను కుక్క అన్న పదం పట్టుకుని వేలాడటం తప్ప విషయం ఆలోచించట్లేదు. మీరు అబ్బాయి గారు సత్యభామ వల్ల ఇరుక్కున్నాడు. మీరు పెళ్లి కుదరదంటే సత్యభామతో లేచి వెళ్ళిపోతాడు. మీ పరువు పోద్ది. అయితే ఏం చేయమంటావు? వాడి కాళ్ళ మీద పడాలా? అక్కర్లేదండి. అరిచి చెప్పకుండా కన్నీళ్లతో సెంటిమెంటల్ గా చెప్పారనుకోండి, కరిగిపోయి మీ మాట కాదండు. వయసు వచ్చిన పిల్లలు బంతులు అంటోళ్ళు. మనం ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా ఎదురొచ్చి మనకు తగులుతారు. అదే గాలి తీసేసి నొక్కేసాం అనుకోండి, అడిగిపోతారు. అరే 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 ఏం చెప్పినారా బాయ్? అరే జరో ముద్దీరాదే, ఒక్క ముద్దీరాదే. మన ముద్దులోకి నీదేమన్నా ఐశ్వర్యరాయ్ ఫేసా? అదే మూతి టచ్ చేసుకుంటాను. పట్టనే అయితే ఒకటి, అబ్బాయి గారిని సెంటిమెంట్తో కొట్టనే. రెడీ? బాగుంది బాగుంది. ఏంటి ముద్ద? కాదు, కథలో అక్కడక్కడ ఇలాంటి మలుపులుంటేనే కథా శిల్పం బాగుంటది. ఆడొకడు, ఆడికి ఈడొకడు. రే బిడ్డ, నాన్న, ఏందిరా గట్ల బెదురుతావు? నేను పుల్ని సింహాన్ని కాదురా, నిన్ను ప్రేమించే మీ నాయన్నిరా. ఒరేయ్, నిన్ను మాట్లాడినందుకు, చేయి చేసుకున్నందుకు నేనెంత కుమిలిపోయానో నీకెరికరా? ఓ బిడ్డ, నీ మీద కోపం చేసినా, లొల్లి పెట్టినా అంతా నీ మంచికేరా. నన్ను నమ్మరా, అమ్మతోడు. రేయ్, నువ్వంటే నాకు పానవరా. నీకు మంచిగా ఉంటుందని నేను ఖాయం చేసిన పెండ్లి నువ్వు కాదంటే నాకు మంచిగా ఉంటుందా? రాజు లెక్క బతికేటోండి సిగ్గుతో పీనుగు లెక్కనయ్యానరా. ఇంతప్పటి నుంచి పెంచిన మీ అయ్య లెక్క లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు కానీరా. కాకపోతే ఒక్క సంగతి, నువ్వు నా మాట కాదంటే నీ కళ్ళ ముందలే నా పీనుగెళ్తుందిరా. చెప్పరా, మీ నాయన మాట అవునంటావా కాదంటావా? చెప్పరా. నాన్న, అది నేను సత్య. ఇంకేం చెప్పొద్దురా, నువ్వేం చెప్పగరా. ఈ దినం కాబట్టి నువ్వు ఆపినావు. రేపు నా మాట కాదన్నావు అనుకో, నేను ఆ విషయం మింగట మాత్రం ఖాయం. యాదించుకో బిడ్డ, మీ నాయన బతికుండాలంటే నువ్వు ఆ సత్యను మర్చిపోవాలా. నేను చెప్పిన పోరికే నువ్వు పుస్తక కట్టాలా. ఇక నీ ఇష్టం బిడ్డ, పెళ్లి జరగాలో పీనికెళ్లాలో ఆలోచించుకో. ఈ దినం కాబట్టి నువ్వు ఆపినావు. రేపు నా మాట కాదన్నావు అనుకో, నేను ఆ విషయం మింగట మాత్రం ఖాయం. యాదించుకో బిడ్డ, మీ నాయన బతికుండాలంటే నువ్వు ఆ సత్యను మర్చిపోవాలా. నేను చెప్పిన పోరికే నువ్వు పుస్తక కట్టాలా. ఇక నీ ఇష్టం బిడ్డ, పెళ్లి జరగాలో పీనికెళ్లాలో ఆలోచించుకో. ఏంటి బావ ఆలోచిస్తున్నా? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు, ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చా. మాట్లాడవేంటి బావా? సత్య, మా నాన్న నాకు వేరే సంబంధం చూశాడు. కాదంటే తను చస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన బెదిరింపులకి మన ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్ళు చేసుకుంటాం అనుకున్నాడా? మన పెళ్లి విషయాన్ని గట్టిగా చెప్పలేకపోయావా బావా? సత్య, ఆయన పెంపకంలో నేను పిరికి వాణ్ణయ్యాను. నాలో భయం పెరిగిపోయింది. నాకు ఆయన ఎదిరించే శక్తి లేదు. అలాగని నిన్ను దూరం చేసుకుని నేను బతకలేను. అందుకే బతుకులో కలిసి ఉండలేని మనం చావులోనైనా కలిసిపోవాలనుకున్నాను. బావా, సత్య, ఏమిటి, ఎందుకు, ఎక్కడికి అని అడగకుండా నా మీద నమ్మకంతో నువ్వు ఇక్కడికి వచ్చావు, అవునా? అవును. కలిసి బతకాలనుకునే మనుషుల మధ్య ఉండవలసింది నమ్మకమే కదా బావా? నా మీద నీకున్న నమ్మకాన్ని మనం కలిసి చావడానికి వాడుకున్నందుకు నన్ను క్షమించు సత్య. మనం తాగిన కూల్ డ్రింక్స్ లో విషం కలిపాను. ఐఎమ్ సారీ సత్య, ఐఎమ్ సారీ సత్య. ఎంత పని చేసావు బావా? మీ నాన్నంటే కేవలం భయం ఉందనుకున్నాను.
కానీ ఇంత పెరిగితనం ఉందనుకోలేదు. కనీసం ముందు నువ్వు తాకి ఆ తర్వాత నాకు ఇచ్చుంటే కొస ప్రాణంతోనైనా నిన్ను కాపాడుకునేదాన్ని బావా. కానీ ఇప్పుడు నేనే ముందు తాకి నిన్ను వదిలి నేను చేసిన పనికి నీ కోపం వస్తుందని నాకు తెలుసు. ఆ కోపం పోగొట్టాలని చూడు, నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను. చూడు సత్య. డాక్టర్, ఎట్టగైనా నా కొడుకుని బతికించాలి. తప్పకుండా నా శాయశక్తిలా ప్రయత్నించి బ్రతికిస్తాను. మీరేం ఒరే ఒకండి. ఏంటి డాక్టర్ గట్ట కట్టెలెక్క బీసుకున్నావు? గివి 10 లక్షలు. గివి నీకు ఇస్తున్నా. ఎందుకు? వైద్యం చేసేటందుకు కాదు, చేయకుండా ఉండేటందుకు. ఏంటి మీరనేది? గట్లడుగు చెప్తా. నా కొడుకుతోటి ఇంకో పోరి ఉంది కదా, దానికి వైద్యం చేయొద్దు, అది సావాలా. అందుకే ఈ పైసలు. అర్థమైంది. ఎన్నో కేసులకు వైద్యం చేసి రక్షించినా ఇంత డబ్బు రాదు. అలాంటిది వైద్యం చెయ్యకపోతే ఇంత డబ్బు వస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. ట్రీట్మెంట్ ఇవ్వకుండానే 10 లక్షల ఫీజు తీసుకుంటున్న మొదటి డాక్టర్ని నేనేనేమో. రండి. ఏంటి అన్యాయం డాక్టర్? సారీ సార్, అమ్మాయి శరీరంలోకి విషం పూర్తిగా ఎక్కేసింది. ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం. అబ్బాయిని మాత్రం కాపాడగలిగాం. ఆరో అధ్యాయం ప్రారంభించాడు. అధ్యాయమా? అదేమన్నా గలీజ్ ముచ్చటా ఏంది? కాదండి, 6th చాప్టర్. దాంట్లో ఈ ఆస్తి అంతా మీరు ఎలా సంపాదించారో రాయాలంట. ఏం చెప్పమంటారు? గట్లడుగుతావేందిరా? మనం చేసిన పుండాకోర పనులను చెప్పి తిరగరాయించాలి కదా. కొన్ని దరిద్రాలు చెప్పాడండి, కానీ అన్ని ఎదవన్నారు ఎదవ చండాల పనులు ఏదవ చేసి ఉండడు. మరి బావగారు మాత్రలు చేసా దాచేసి చంపేసి ఆస్తి నొక్కేసి గా సంగతి ఎందుకు చెప్పినావు? చెప్పకపోతే ఎలా తిప్పుతాడు? సరే, నువ్వు తిప్పేలా రాసావు. ఏముందండి, చిన్నప్పటి నుంచి కూడా మీరు చాలా కష్టపడి మూటలు మోసి రిక్షాలు లాగి మరి బస్ స్టాండ్ లో బజ్జీలు అమ్ముకుని బస్ కండక్టర్ గా పనిచేసి చెమటోడ్చి పైసా చొంపులు సంపాదించి 100,000 తెచ్చి వ్యాపారంలో పెడితే లక్షలు అయ్యాయి. ఆ లక్షలు కోట్లు శతకోట్లు అయ్యాయి. శబాష్, ఏం చెప్పినావురా? ధూమ్ ధామ్ చక్కెర లెక్కన. మరి అదే, కానీ మరి జనాలు నమ్మాలండి. అందుకని మీరు ఆ గోచి పెట్టుకుని గోను సంచి పట్టుకుని కాగితాలు ఏరుకుంటున్నట్టు, మూటలు మోస్తున్నట్టు, రిక్షాలు ఆగుతున్నట్టు, దారిలో అడుక్కుంటున్నట్టు ఇలాంటి 10-15 ఫోటోలు తీసేసి మధ్యలో వేసేసాం అనుకోండి, జనాలు నమ్మేస్తారు. దాందే ఉందా? ఎవరో చూడకుండా పెరట్లో తీసుకెళ్లి గోచి పెట్టి గోనుసం చేతికిచ్చి ఫోటో లాగించేద్దాం. ఐడియా బానే ఉంది. మరి గోచి పెట్టాలంటావా? ఊరుకోండి, అసలు గోచి లేకపోతే ఎవడన్నా నవ్వుతాడు. ఏమండోయ్, ఆ బాంబుల ద్వారా మళ్ళీ వచ్చాడు. పెళ్లి ఎప్పుడైనా సతాయింపు తప్పదండి మనకే. సరే గాని కుక్కలతో వస్తున్నాడు ఇంద్రా. రండి బావగారు, కులాసేనా? ఏమిటండి ఆ ప్రశ్న? కులాసాయని అడుగుతారేమిటి? కులాసంగా లేకపోతే ఏ హాస్పిటల్కో ఆరోగ్య కేంద్రానికి వెళ్తారు కానీ ఇక్కడికి ఎందుకు వస్తారండి? సరే గానీ ఇన్ని కుక్కలు తీసుకొచ్చారంటే ఊళ్ళో ఏమైనా కుక్కల పోటీలు జరుగుతున్నాయా? పోటీ కోసం కాదండి, ఈ కుక్కలు చూపించి శ్రీవారు మీకు విషయం చెప్పాలని ఎందుకో అనుకున్నారు. ఆ విషయం నాతో చెప్పిస్తున్నారు. ఏమిటంటే ఓ దగుల్బాజీ విధవ శ్రీవారికి గేదెల అమ్ముతానని చెప్పి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు అమ్మాడా? అమ్మలేదు. అమ్మకపోగా ఎక్కువ డబ్బు వస్తుందని ఇంకొకటికి అమ్మాడు. ఆ విషయం అయ్యగారికి తెలిసింది. చూసారా,
అయ్యగారి ముఖం ఎలా బుసలు కొడుతుందో అదే కోపంతో వాడిని పిలిపించి చెట్టు కట్టేసి ఈ 4 కుక్కలు వదిలేరు. ఇదిగో ఈ 4 కుక్కలు సామాన్యం అనుకున్నారా? ఇదిగో ఇది ఉందే, ఇది చాలా అమాయకంగా కనిపిస్తుంది. ఇది వెళ్లి వాడు తొడబట్టుకుని పీకేసింది. ఇది వాడి ముక్కు పట్టుకుని లాగేసింది. ఇది వాడి పేగులు బయటికి లాగేసి చప్పరించి మింగేసింది. అది విషయం అర్థమైంది కదా? అయ్యవారు కొన్ని ముహూర్తాలు నిర్ణయించారు. అవి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఏదో ముహూర్తానికి వివాహం జరిపించండి. అది లేవండి. కావలసిన వాళ్ళు పోయి అబ్బాయి గారు కొంచెం దిగులుగా ఉన్నారు. ఆయన తేరుకోగానే ఈ ముహూర్తాలు పెట్టించుకున్నాం. చూసారా, స్వామివారు గర్జించారు. ఆయన కోపం వచ్చిందంటే ఇంతకంటే కావలసిన వాళ్ళు పోయే విధంగా కుక్కలు వదులుతారు. ఆ తర్వాత నాశనం అయిపోతారు. అందువల్ల త్వరగా అర్జెంట్ గా వివాహం జరిపించండి. వస్తున్నానండి. రే ఆ ఫోటో ఇలా తగలబెట్టండి రా. ఏంటండి ఆ ఫోటో ఏంటది? ఇలా తీసుకురండి. ఆ తిప్పు. చూసారా, ఇది ఆ కుక్క యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. ఇది మీ దగ్గర ఉంటే అన్ని విధాలా మంచిదని స్వామివారి అభిప్రాయం. ఇదేమన్నా దేవుడి ఫోటో ఏంటండి దండం పెట్టుకోవడానికి? దండం పెట్టుకోవడానికి కాదండి. ఇది మీ దగ్గర ఉంటే అనుక్షణం వివాహ విషయం గుర్తొస్తుందని స్వామివారి యొక్క ఉవాచ. తమ సవర్ణ హస్తాలతో వారికి బహుకరించండి. ఫోటో 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 తీయండి. అది అయ్యా, కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. ఇక మనం నిష్క్రమిద్దామా? అది వస్తామండి. కుక్క కుక్క ఫోటో జాగ్రత్త. ఏందిరా కుక్కలు చూస్తే నాకు పరేషాన్ తెలుసు కదా, ఏంది ఇలా చేస్తున్నాడు? మీరేం పరేషాన్ అవ్వకుండా నేను చెప్తాను కదా. ఒరే రైట్రో, ఈ కుక్కల సంఘటన మార్చి బుక్ లో ఎలా రాస్తావో చిత్రీకరించు. ముందుగా కుక్కల్ని సింహాలని మార్చేస్తా. ఆ 4 సింహాల తోకల్ని ఒకేసారి పట్టుకుని తిప్పి 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 విసిరి కొట్టి చంపేసిన సింహబలుడు నరసింహుడు అని మార్చి రాసేస్తా. కొంచెం ఎక్కువైనట్టుంది, జనం నమ్ముతారంటావా? ఏ రాసిన అబద్ధాలన్నీ నమ్మగాలేంది, ఇది నమ్మడానికి ఎంత వచ్చింది, హ్యాపీగా నమ్మేస్తా. బ్రహ్మాండంగా తిప్పి రాశాడండి. మంచిగా ఉంది, కానీ ఇప్పుడు మన ప్రాబ్లం ఎలా రా? ఈ పరిస్థితులు ఆలోచిస్తుంటే స్థలం మార్పు అవసరం అనిపిస్తుందండి. మనకా? కాదండి, అబ్బాయి గారికి. ఏదైనా విదేశాలకి పంపించాం అనుకోండి, ఇక్కడ పరిస్థితులన్నీ మర్చిపోయి ఆయన మనసు కుదురుపడుద్ది. మనం ఈ లోపల ఇక్కడ కుక్కల సంగతి చూసుకోవచ్చు. ఏ దేశం పంపిద్దాం? న్యూజిలాండ్ పంపిద్దాం. రాజా నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఫోన్ చేస్తాను నేను. You like to smoke? నో థ్యాంక్స్. No bad habits? కూర్చోరా. ఏంటి రా అంటున్నానా? ఇంకా ఈ కంట్రీలో మాత్రం చాలా రోజులు ఉండాలి కదా. రానపోతే పెద్ద ఇంటి బస్సు ఉండదురా. కూర్చోరా. ఏంటి ఫేస్ అలా పెట్టావు? బాధ? నీకొక్కడికేనా బాధ? ఈ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ బోల్డన్ని బాధలు ఉన్నాయరా. అయినా కూడా వీళ్ళందరూ నవ్వుతూనే ఉంటారు. అదే ఈ కంట్రీ స్పెషల్. అందుకనే ఇండియా నుంచి నిన్ను న్యూజిలాండ్ నా దగ్గరికి పంపించారు. స్మైల్ మ్యాన్. నా వంగు చూస్తావేంటి? నాకేం బాధలు లేవనా? పిచ్చోడా, మా అమ్మా నాన్న వాళ్ళు నన్ను పై చదువుల కోసం ఇక్కడ పంపించారు. నేను $4 సంపాదించుకున్నాక వాళ్ళు ఇక్కడ రమ్మని చెప్పి కవర్ పెట్టాను. వాళ్ళు వస్తున్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఇద్దరూ చచ్చిపోయారు. ఆ రోజు నన్ను ఓదార్చడానికి ఇక్కడ ఎవరూ లేరు. కానీ ఈ రోజు నిన్ను ఓదార్చడానికి నేను ఉన్నాను. కమాన్ మ్యాన్, ఎంజాయ్ ద లైఫ్, బ్యూటిఫుల్ న్యూజిలాండ్. కమాన్ కూర్చో. ఒరే రవి, నీకు సిటీ చూపించినా ఎంజాయ్ చేయట్లేదు. పోనీ నేను జోకులు చెప్పినా నువ్వు నవ్వట్లేదు. నన్ను ఏం చేయమంటో చెప్పు. ఒక బెస్ట్ ప్లేస్ చూపిస్తాను, పద. ఏమిట్రా అది? అదేరా వీపింగ్ హాల్. వీపింగ్ హాలా? రా చెప్తాను, నీకు అదే కరెక్ట్. నా అడ్రస్ నీకు ఇచ్చినా అనాలి. దొరక్క తెలుగు దొరికావని నీకు జోకులు చెప్తుంటే నువ్వు అసలు ఎంజాయ్ చేయట్లేదు. ఇదే జోకు నేను ఇంగ్లీష్ వాడికి తెలుగులో చెప్తే పక్క నవ్వేశాడు. నా వల్లే కాలేదంటే చార్లీ చాప్లిన్ కూడా నిన్ను నవ్వించలేడు. ఐ కాంట్ హెల్పింగ్ యూ. ఇంపాసిబుల్. ఓ కామెడీ ఇన్ న్యూజిలాండ్. సత్య. 1% యూ. రేయ్ సత్యారా, నా సత్య. నీ కంటికి కనిపించింది నా కంటికి కూడా కనిపించాలిగా. ఒరే రవి, ఇదిగో సత్య పోయిందని చెప్పావు. నువ్వే దగ్గరుండే కర్మకాండ కూడా చేయించాను. ఇక్కడ సత్య ఎలా? లేదురా, నిజంగా నా కళ్ళారా చూసాను రా. కళ్ళ ముందు పోయినవి కొన్ని కళ్ళ ముందే కదలాడుతున్నట్టుంటాయి. రే, దాన్నే భ్రమ అంటారు. రా. ఓ 5 o'clock. రవి, నువ్వు ఆ రెస్టారెంట్ లో కూర్చొని ఇద్దరికి ఏదైనా ఆర్డర్ చేయి. నేను సిటీ మాల్కి వెళ్ళి చిన్న ఫోన్ చేసుకొస్తాను. ఓకే ఓకే. Hey, pretty good place, huh? Have you visited before? You remember the last one? You know something? What do you call a well-dressed person in New Zealand? A tourist? Hi. Hi. హాయ్. Excuse me.
What's happening? So late. Okay, let us have something. Yes. 6 cold chocolate coffee. Make it fast. Hey, you remember that? Excuse me. Yes. 6 cold chocolate coffee, please. 6 for you? Yeah. I mean, for the ladies over there. Okay. Huh. Excuse me, ma'am. Yeah. Do you know me? Yes. How do you know me? 5 minutes back, I have given order to you. You remember that? Excuse me. Yes? I would like to sing a song. Sure. Do you have a mic? Yes? Thank you. Welcome. ఒరే రవి, నువ్వు న్యూజిలాండ్ వచ్చేసరికి బెంగగా ఉన్నా నిగనిగలాడే నిమ్మ పండులో ఉండేవాడివి. ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి రసం తీసి ఎండబెట్టి నిమ్మకాయ తొక్కలా అయిపోయావురా. అవునరా, నువ్వు చెబితే ఏంటో అనుకున్నాను. నువ్వు ఫోటోలో నాకు చూపించిన సత్యలాగే ఉందిరా. కాకపోతే రూపాయికి డాలర్కి ఉన్నంత డిఫరెన్స్ ఉందంతే. ఒరే రాజు, నేను ఎలాగైనా అమ్మాయిని ఒకసారి కలవాలిరా. ఆ, కలవాలి అంటే ముందు మనం అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. సరే, పద తెలుసుకుందాం. అదే మరి, ఆ స్పీడే వద్దంటున్నా. మనం అమ్మాయిని తెలుసుకోవడం కాదు, నీ స్పీడ్ చూసి ఆ అమ్మాయి మన గురించి తెలుసుకుని నిన్ను తీసుకెళ్లి పోలీసులకు అప్పచెబుతుంది. తర్వాత నిన్ను పోలీస్ స్టేషన్ బయటికి తీసుకురావాలంటే నాకు వచ్చిన ఇంగ్లీష్ సరిపోతావు. ఇదిగో నా మాటిని, నువ్వు హ్యాపీగా ఉండు. నేను వెళ్ళి ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఓకేనా? ఓకే, పద. ఒరే, నీకే మాత్రం వీలున్నా కాస్త నవ్వుతూ ఉండరా ప్లీజ్. సరే పద. ఒరే రవి, ఇదిగో ఆ అమ్మాయి గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఏం తెలిసింది? అమ్మాయి ఇండియనే కదా, తెలుగు అమ్మాయి కదా? యు ఆర్ రైట్. అమ్మాయ, కానీ వాళ్ళ 4 ఫాదర్స్ 2 తరాలకు ముందే న్యూజిలాండ్ వచ్చి సెటిల్ అయిపోయారు. అలాగా? కాబట్టి అమ్మాయికి కూడా తెలుగు బాగా వచ్చు. అందుకే ఆ రోజు నువ్వు పాట పాడితే నీకు టిప్ ఇచ్చింది. ఓహో. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ డాలీ అని పిలుచుకుంటారు. ఆ అమ్మాయి ఉండేది క్వీన్ స్టోన్ లో. హాలిడేస్ అని ఫ్రెండ్స్ దగ్గరికి క్రైస్ట్ చర్చ్కి వచ్చింది. ఇక్కడ కరెక్ట్ గా 600 కిలోమీటర్ల దూరం అనమాట. చెవట మర్చిపోయాను, ఆ అమ్మాయి స్టడీస్ లో కూడా ఎక్సలెంట్ అంట. ఆ అమ్మాయి మ్యాప్ లో తప్పితే ఎప్పుడు ఇండియా చూడలేదట. ఈ రోజే బయలుదేరి తన బర్త్ ప్లేస్ క్వీన్ స్టోన్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? పోనీ మన ఇద్దరం అక్కడికి వెళ్దామా? వద్దురా, నేనే వెళ్తాను. నేను ఇప్పటికే నీకు చాలా శ్రమించాను. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం మ్యాన్. ఓకే ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇదిగో, నీకెప్పుడే అవస్థ వచ్చినా నాకు ఫోన్ చేయరా. హలో, హూస్ దట్? హలో. హలో. ఏ మిస్టర్, ఇండియన్వి, తెలుగు వాడివి, బాగా పడవ కదా టిప్పిస్తే వెంట పడుతున్నా? అది కాదు, నేను Shut up! రోడ్ సైడ్ రోమియో లాగా వెంట పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గెట్ అవుట్. సారీ, ఇది పబ్లిక్ ప్లేస్ కదా, నేను వెళ్తాను. Look, mister,
గివెన్ యూ వార్నింగ్ స్టిల్ యు ఆర్ ఫాలోయింగ్ మీ వాట్స్ రాంగ్ విత్ యు బుద్ధి జ్ఞానం ఉన్న మనిషికి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది ఐ థింక్ నీకు అది కూడా లేదనుకుంటాను నీకు బుద్ధి ఉంటే డోంట్ ఫాలో మీ ఓకే ఎక్కడికి వెళ్ళను క్షణం క్షణం నువ్వే గుర్తొస్తుంటే నేను నీకు గుర్తుకు రావడానికి అసలు నువ్వెవరు నేనెవరు నీకు నాకు సంబంధం ఏమిటి ప్లీజ్ అది చెప్పే అవకాశం ముందుగా ఒకసారి వీటిని చూడు సేమ్ నాలాగే ఉంది ఎవరి అమ్మాయి నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి పేరు సత్య సత్య మరణించడంతో మతిలేని వాళ్ళ మారిపోయాను బతుకు మీద ఆసిపోయిన నేను బాగుపడాలని మా నాన్న నన్ను ఇక్కడికి పంపాడు ప్రాణం లేని వాళ్ళ ఉన్న నాకు నువ్వు కనిపించగానే సత్య మళ్ళీ నా కోసం వచ్చిందనుకున్నాను నువ్వు సత్యవు కాదని తెలిసినా ముమ్మూర్తులు అలాగే ఉండటంతో నిన్ను ప్రేమించి నీ వెంట పడ్డాను ఓకే 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 ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్ బట్ ఐఎమ్ సారీ ఎవరిలానో ఉన్నానని నువ్వు నన్ను ప్రేమించడం నా వెంట పడ్డావు ఐ హేట్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ బట్ వన్ థింగ్ ఐ లైక్ యూ దట్ ఇస్ సిన్సియారిటీ నీ చేతులారా నీ ప్రియురాల్ని చంపేసుకున్నానని పైగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ నాతోనే చెప్తున్నావు చూడు ఆ నిజాయితీ నాకు నచ్చింది దట్స్ నైస్ బట్ స్టిల్ ఐ కాంట్ హెల్ప్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ మీరు అలా వెళ్ళిపోతే ఎలా అంటే యు మీన్ మళ్ళీ మళ్ళీ నా వెంట పడుతూనే ఉంటావా ఎస్ మీరు నన్ను అర్థం చేసుకునే వరకు నన్ను ప్రేమించే వరకు మీ వెంట పడుతూనే ఉంటాను నువ్వెందుకు నా వెంట పడ్డావు నేనే వచ్చి కలుస్తానులే ఎప్పుడు ఈవినింగ్ నిజంగానా yes 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 ఓకే అయితే నేను ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇట్స్ యువర్ విష్ బై బాయ్ కాసేపు ఉండుంటే ఏమయ్యేవాడివో తెలుసా ప్రాణాలు పోగొట్టుకునేవాడిని రవి ప్రేమ కోసం ప్రాణాలు వదులుతారని ఐ నెవర్ బిలీవ్డ్ కానీ ఇప్పుడు నమ్ముతున్నాను థ్యాంక్ యూ రవి నీ ప్రేమలో సిన్సియారిటీ ఉంది నీ కళ్ళలో నిజాయితీ ఉంది బట్ నీ గుండె నిండా పిరికితనం ఉంది ఐ డోంట్ లైక్ ఇట్ అది కాదు డాలీ మిస్టర్ రవి నేను చెప్పేది విను నీలా ప్రేమించే మనసుందని ఆ మనసు నన్ను కోరుకుంటుందని నాకు అర్థమైంది కానీ మీ నాన్నకి భయపడి ప్రియురాలికి విషయం ఇవ్వడానికి సిద్ధపడ్డవాడివి నువ్వు రేపు నేను ప్రేమిస్తే నాకు కూడా అదే గతి పట్టదని నమ్మకం ఏమిటి డాలీ నువ్వు అలా లుక్ మిస్టర్ రవి నేను ఇండియా వచ్చి ఫస్ట్ మీ నాన్నగారిని కలవాలి ఆ తర్వాతే ప్రేమ పెళ్లి విషయంలో నేను నిర్ణయానికి వస్తాను ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ యా ఇట్స్ ఓకే ఇంకో విషయం గుర్తుంచుకో నువ్వు ఇవాళ నుంచి ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉండటానికి ప్రయత్నించు నీకు ఇష్టం లేని పని ఎవరు చెప్పినా సరే కాదనడం నేర్చుకో అండ్ వన్ మోర్ కండిషన్ నాకే నిమిషంలో ఏది నచ్చకపోయినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాను ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ ఓకే థ్యాంక్ యూ డాలీ డాలీ రేపే ఇండియా బయలుదేరదాం ఓకే
వారిని ఫారెన్ గాలి బాగా పట్టినట్టుంది. ముఖం చూడు ఎట్లా కళకళలాడిపోతుందో. మంచి రంగు వచ్చి యాపిల్ పండులో ఉన్నారండి. ఏ రావులపాలెం జాంపంట్లో ఉన్నాడంటే నీకేమైనా అభ్యంతరమా? నేటివిటీ మిస్ అవ్వకూడదు. అలా కానీ నువ్వు కానీ అనకపోతే కానివ్వకుండా ఉండం. ఉపమానాలంకారం ఒప్పుకోదు, సంపెత్తది. మీకు ఎలా కావాలి అలా కానీ బాబు దండం. నాన్న మీతో నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పరా బిడ్డ, మీ నాయన కాడ మొహమాటం ఏందిరా? ఫారిన్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. అన్నట్టు ఆ అమ్మాయి అచ్చం సత్యాలా ఉంటుంది. ఏందిరా నువ్వు మాట్లాడింది? సచిన్ దాని లెక్క ఉన్నదాన్ని అక్కడ రోడ్లో తిరిగే పోరిని ప్రేమించినావు. రోడ్డుని తిరిగేది కాదు నాన్న, కోటీశ్వర్ల అమ్మాయి. కార్లు మేడ్లు ఓడలు ఉన్న వాళ్ళ అమ్మాయి. గట్లనా? అంత పైసలుంటే ఆలోచిద్దాం. నాతో పాటే ఇక్కడికి వచ్చింది. రేపు మన ఇంటికి తీసుకొచ్చి నీకు చూపిస్తాను. అంత మంచిగా ఉంటే పైసలున్న పోరి అయితే నీ ఇష్టం, కాదనేదే ముందురా. పోరిని చూద్దాం, వెళ్ళి రెస్ట్ తీసుకో. పో పో. పో. అలాగే నాన్న. అయ్యా, ఆ బాంబులోడి దగ్గర అబ్బాయి గారి పెళ్లికి లక్షలాది రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం, మర్చిపోయారా? ఏందిరా, బిడ్డ చెప్పే పోరి దగ్గర కోట్లున్నాయి, దొరదేముందిరా. ఈ పిల్ల దగ్గర డబ్బులు తీసుకుంటాం, వాడి మొఖాన్ని కొడతాం. అదృష్టం ఆ పోరి లెక్కన మన పోరగాడికి తగులుకుందిరా. ఐ థింక్ హి ఈజ్ యువర్ ఫాదర్. హాయ్ అంకుల్. కళాకాంతులో ఇంత గ్లామరస్ ఫేస్ చూస్తూ నేను ఈయన ఫాదర్ అనుకోవడానికి నీకు నోరు ఎలా వచ్చిందమ్మా? డాలీ, హీస్ మై డాడ్. ఓ ఐఎమ్ సారీ. హాయ్ అంకుల్, ఐఎమ్ జాలీ. ఏంటి అలా చూస్తున్నారు? ఓ నేను మీ మేనకోడలాగా. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? సత్య. సత్య. సత్య, గుడ్ గుడ్. సత్యలా ఉన్నాను అనుకుంటున్నారు కదా? నో, రవి నాకు చెప్పినప్పుడు కూడా ఐ కాంట్ బిలీవ్ ఇట్. బట్ ఫోటోగ్రాఫ్ చూసాక ఐ వాస్ రియల్లీ షాక్డ్. గట్లనా? వాట్? గట్లనా అంటే అలాగా అని. అలాగా. ఓకే, ఐ వాంట్ టు టాక్ టు యు పర్సనల్లీ ఫర్ 5 minutes. నాన్న, తను ఎవరు లేకుండా మీతో పర్సనల్ గా మాట్లాడుతుందట. గట్లనా? రా పోరి. గో. నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. బై. రామారా. అంకుల్, ఫారెన్ లో మీ అబ్బాయి నన్ను చూసినప్పటి నుంచి నా చుట్టూ తిరుగుతున్నాడు. దాందే ఉందమ్మా, వాడు లగ్గం చేసుకునే పోరి అచ్చోని లెక్కుండే. రియలీ? అవు, పాపం చచ్చిపోయింది. గదే గనక బతుకుంటే మా పోరగాడు గదే రవిగానికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. పిచ్చి పోరి, గ్లాసులంత విషయం గడ్గడా తాగి గుటుక్కుమని పోయింది. ఉండుంటే ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేవాడు అంకుల్. అవు, మళ్ళా వాడి ఇష్టాన్ని కాదనేటోన్నా, వాడిని బాధ పెట్టేటోన్నా, దాంతోనే వాడి పెళ్లి జరిపేటోడిని. అయితే అంకుల్, ఇంక సమస్య ఉంది. నేనే సత్యభామని, నాకు ఇచ్చి పెళ్లి చేసేయ్. ఏంది పోరి గట్ల తమాషా చేస్తున్నావు? చచ్చిపోయిన సత్యం నువ్వు ఎట్టవుతావు? అవటమే ఉంది మావా, నేను అసలు చస్తే కదా. ఏం దిమ్మ ఖరాబ్ అయిందా గట్ల మాట్లాడుతున్నావు? నేను చెప్పే నిజం పూర్తిగా నీ బుర్రకెక్కితే నీ దిమాకే ఖరాబ్ అవుతుంది. మా నాన్నని మోసం చేశావు, మా అమ్మను అవమానించావు, బావని బెదిరించి భయపెట్టా. నా అడ్డు తప్పిందని అనుకున్నా, కానీ ఈ సత్య చావుని జయిస్తుందని, మళ్ళీ నీ బతుకులోకి వస్తుందని నువ్వు ఊహించలేదు. ఏం మావా, ఇంకా నమ్మకం కుదరటం లేదా? అయితే చూడు. అవును జడే, నీ మెడకి ఉరితాళ్లా బిగుసుకుపోయే జడ. ఆ రోజు నేను ముహూర్తాలు పెట్టించి తెచ్చిన కాగితం తగలబెట్టబోయా, నా చేత చంప దెబ్బతిన్నా. గుర్తుందా? ఆ ముహూర్తానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఛాలెంజ్ చేసినట్టు ఆ ముహూర్తానికే నీ కొడుకు చేత నా మెళ్ళో తాళి కట్టించుకు తీరుతాను. ఐదో తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని, 5వ తనమే ఆయుధంగా కలిగే ఆడదాన్ని. అనుకున్నది సాధించి తీరుతాను. ఏం చేసుకుంటావో చేసుకో. మోసం, దగా, కుట్ర, ఈ పోరు ఆపరేరా, ఈ పోరు ఆపరేరా. ఏంటి నాన్న, ఏంటి నువ్వనేది? గట్ల అనుకో, ఇది ఆ సత్యభామ, ఇది
ఇది సావలేదు, వేషం మార్చి జాదూ చేస్తుంది. వాట్ అంకుల్, వాట్ హ్యాపెన్? ఏయ్, అంకుల్ లేదు, ఇంటి పైన పెంకుల్ లేదు. నువ్వు నాతో ఛాలెంజ్ చేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడతావు. రవి, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ డాడ్. నేనేంటి నేను యా? మీరు శివమెత్తిన శివంగిలా గంతులు వేయకండి. డాలీ, ఆ సత్యభావం చచ్చిపోయిందని అందరికీ తెలుసు. అరే చుప్రే, గదే గిదే గిదే అది. కొంచెం నాకు చెప్పినాదిరా, నాన్న ఇక్కడ మీ అందరి ముందు నన్ను బేవకూఫం చేస్తున్నదిరా. నాన్న పోలికలున్నంత మాత్రాన పోలికలే కాదురా, దానికి జడ ఉంది చూడు. జడా అవు మళ్ళా వాట్ నాన్సెన్స్. నాకు జడేంటి? అదిగో చూడు, జడ ఉంది చూడు. చూడరా, నువ్వు చూడు. రవి, దిస్ ఇస్ టూ మచ్. ఐ నాట్ షో యు. డాలీ నమ్మకం. రవి, డాలీ ప్లీజ్. ప్లీజ్, ఆయన డౌట్ నమ్మకం. నా కోసం. ఓకే ఓకే, బికాజ్ ఆఫ్ యు. ఓకే, థ్యాంక్ యూ. యు వాంట్ టు సీ, యు వాంట్ టు సీ. చూడు. ఏమైనాదిరా? మీరే భ్రమపడి బింబేలు ఎత్తారు. ఆవిడికి జడలేదు. అరే చూప్, అది జడ చూపించినాదిరా నాకు. అరే పొరగా, ఆ సత్య సర్లేండి, సత్య తను ఒకటే అయితే మంచిదేగా. మీరు అప్సెట్ అవ్వకండి డాడీ, ప్లీజ్ ప్లీజ్ డాడీ. డాలీ, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. కమ్, ఐల్ డ్రాప్ యూ. థ్యాంక్ యూ. అరే, ఇంత చిన్న క్రాఫింగ్ లో అంత పెద్ద జడ ఎట్టా పట్టినాదిరా? అది ఎట్టా మాయమైనాదిరా? అది ఎట్టా మాయమైనదంటే అసలు జడే లేదు కాబట్టి. అరే చూప్. ఇంతకీ ఏంటి, నేను జడ ఉందని రాయాలా లేదని రాయాలా? ఒక పని చేయి, ఏంటి? ఆడికి ఉందని రాయి, మనకి లేదని రాయి. రవి, ఐ విల్ గో, నో ప్రాబ్లం. నేను డ్రాప్ నో చేస్తాను. నో, ఇట్స్ ఓకే, ఐ కెన్ గో. ఓకే ఓకే, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. మామా, మామా, నువ్వెంత అరిచి గీ పెట్టినా నేనే సత్యభామనని నీ కొడుకే కాదు ఎవ్వరూ నమ్మరు. ఆ నిజం నీకు నాకు మాత్రమే తెలుసు. ఆ నిజానికి రుజువు మామా, క్రాఫింగ్ ఎలా వచ్చింది, జడ ఎలా వచ్చింది అని డౌట్లొద్దు. ఆడదాని జడలో ఇరుక్కున్నావో ఊపిరాడక గిలగిల్లాడి చేస్తావు. చావంటి అనుభవం లేనివాడివి నువ్వు, చచ్చి బతికిందాన్ని నేను. నా ముందు నువ్వు నథింగ్. నాకు తీసి చూపించినది, ఎవరికి కనిపించకుండా గయాబ్ చేసినది. గదెట్లా చేసారా? గదే గిదా, గిదే గదా. గది గది కాదు, గిది గిది కాదు, గది గదే, గిది గిదే. పోలికలు ఒకేలాగా ఉండడం వల్ల మీరు పొరపాటు పడుతున్నారండి అయ్యా. అరే, ఇద్దరు ఒకటేనని చెప్పినాదిరా, మీదికెళ్ళి జడ చూపించినాదిరా. దానికి గొడవ పడ్డం ఎందుకంటే దైవ దర్శనం ఏ ఒక్కరికో అయినట్టుగా ఆ జడ దర్శనం మీకే అయింది. దానికి సంతోషపడక గొడవ పడతారు ఎందుకు? అయ్యగారు వడ. ఏమ్రా, జడంటావురా? జడంటావురా? ఏమన్నావు? నిజంగా ఓడన్నాను సార్. మళ్ళీ జడంటావురా? లేదు సార్. ఏమన్నావు? ఏమన్నావు? ఏమన్నాడు రా? వాడన్నాడు. జడంటావు? ఏమన్నావు? ఏమన్నావు? రేయ్, ఏమన్నారా? ఏమన్నారా? చెప్పరా? వినిపించలేదు సార్. వినిపిలా? రేయ్, వినిపిలేదంట. ఏమన్నావు? నిజంగానే ఓడా అన్నా సార్. మళ్ళీ జడంటావు? రే బద్మాష్, ఎవరైనా సరే ఇంట్లో జడన్నారా తలకాయ లేచిపోద్ది. కొడే కొడే తలకి. వీడి జడపెచ్చతోటి మనం వడ ఎగిరిపోయింది. లాభం లేదు, వీడిని గుడికి తీసుకెళ్లి పూజ చేస్తేనే గాని ఈ జడపెచ్చ పోదాం. అది సరే గాని ఆ గోచి గోను సంచి ఫోటోల మాట ఏంటి? అసలే ఆడికి పెచ్చెక్కుంటే ఇప్పుడు ఇది అవసరమా? తప్పగా ఆయన గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలా? సర్వభయాలు సర్వ పాపాలు పోవాలనేగా పూజ చేశారు. చిత్తం అయ్యగారు మానసికంగా దృఢంగా ఉంటూ దివ్యంగా ఉంటారండి. జడ 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 జడ. పెడా కాదు, నా పెన్నాకుడు కాదు, అది పిలక. అదేంట్రా పిలక గిల్క అంటావు? ఆ జడ చూడు ఎట్ట ఆడుతుందో. అయ్యా, ఆయన గుండు ఊపుతున్నాడండి, అది కదులుతుందండి, పిలకండి. ఏంద్రా, నేను జడ అని చెప్తే కాదంటావు? నేనేమన్నా నీకు పాల్తు గాని పాగలు గాని లెక్క కనిపిస్తున్నాను? పోయిందిరా బాబు, మీరు రండి, చెప్తాను మీకెందుకు. రండి జడ రండి బాబు, జడా లేదేమి లేదు, చచ్చిపోతున్నాం మీతోటి. రండి. జడ జడ. ఏంద్రా, దునియా గిట్లా అయింది. గుడిలో జడలు జడలు కట్టినా. జడల్ జడల్ కాదు, గంటల్ గంటల్, గుడి గంటల్. ఏంద్రా, అవి గుడి గంటలు కాదు, జడగంటలు జడగంటలు. గుడి గంటల్, గుడి గంటల్. ఏమ్రా,
నేను జడగంటలంటే నువ్వు గుడిగంటలంటావు? ఏం దిమాగ్ ఖరాబ్ అయిందా? అయ్యా అవి జడగంటలే వాటి కూడా మనకి ఎందుకు రండి ఆ, నేను రాను. రండి బాబు ఆ, నేను రేయ్, రాను. లాగండి. అమ్మో, ఎత్తండి, లాగండి. జడగంటలు. లాక్కొచ్చండి. జడగంటలు. అయ్యా ఆంజనేయ దండకం చదువుకుని కళ్ళు మూసుకుని పడుకోండి, నిశ్చింతగా నిద్ర పడద్ది. రండి అమ్మా రండి బగ్గండి. ఒరే నీకు దండం పెడతాను రా, అర్ధరాత్రులు అపరాత్రులు ఫోటోలు ఏంట్రా? అయ్యగారు పడక సన్నివేశం రాద్దామని సడన్ గా థాట్ వచ్చింది. నా పెన్నా కూడా తాటు మళ్ళీ లేచిపోయాడు. మీరు బజ్జండి బజ్జండి నిద్ర పండమ్మా. నన్ను అట్టుకొచ్చి ఇక్కడ ఎట్టావు. నా బాగోగులు ఏం చూస్తున్నావు నువ్వు? ఈ బాగు చాలదా నీకు? ఆయన పులి మీద ఎక్కావు, ఆయన మందు తాగుతున్నావు, ఆయన ఫుడ్ తింటున్నావు, ఆయన తిడుతున్నావు. ఇది చాలదా నీకు? అంతా బాగానే ఉంది కానీ ఇందాక నువ్వు ఆయనకి దుప్పటి కప్పావు చూడు, అలాగే నేను తాగి పడిపోయాక ఆయన నాకు దుప్పటి కప్పట్లేదు. నీ ఆశకి అంతులేదురా కవే, దండం నీకు. వీడి జడరుపుకు మన దడుతుంది. రా చూసొద్దాం. రై మీరు కూడా రండి రా. రండి రా, రండి. ఆ జడ దొరికింది. ఆ జడ దొరికింది. అరే ఎవరు చెప్పారా ఇది జడేరా? కదులుతుంది చూడండి. ఆ జడ కూడా కదులుతుందా? కదులుతుంది కానీ కాటేదండి. ఇది మిమ్మల్ని కరిచింది అనుకోండి, నొరుగులు కక్కు చచ్చిపోతారు. పడండి బాబు. ఏమండి? అది మెడలో వేసుకొని శివుళ్ళే ఉంటారు, పనిలో పని ఫోటోలు ఆగుతారు. అది ఆయన కరిచిందంటే ఆయన సమానం మనం బయటికి లాగాలి. అయ్యా అది జడేనండి, నాకు అర్థమైంది. ఈ జడను మనం చంపేద్దాం. రేయ్ కొని సంచి పెట్టారా? గోచి కూడా పట్టరా? వచ్చి ఎందుకు? గోచి గోని సంచి ఫోటోల కోసం. జడ పట్టండి రా. దీంట్లో వేసేయండి, చంపేద్దాం. ఒరేయ్ ఈ జడను చంపేద్దాం రండి రా. జాగ్రత్త, చంపేయాలి. అమ్మో చంపేస్తారో లేదు. జడం చంపేయండి రా. ఒరేయ్ దూరంగా తీసుకెళ్లి పామును వదిలేసాక దండం పెట్టుకో. పాము దేవత లాంటిది. వెళ్ళు. అయ్య బాబు అమ్మాయ. అయ్యా మీ దృష్టిలో జడ, ప్రపంచం దృష్టిలో పాము. ఫినిష్. ఏమండే మీకు ఈ టెన్షన్ తగ్గాలంటే 2 సంగీత మొక్కలు చెవులో వేసుకుందరు కానీ రండి, ప్రశాంతంగా ఉంటది. అసలే మీరు బోల్డ్ సంగీత ప్రియులని ఎన్ని పేజీలు రాసేసానో బుక్ లో. రండి సంగీత సముద్రంలో ఈత కొడుతురు కానీ. మరి అక్కడికి రాదు కదా? చంపేసాం కదంటే చంపేస్తున్నారు. రండి పేక చుట్టుకోండి. మంచిగుంది పాట. మ్యూజిక్ కట్టింది ఎవర్రా? రెహమాన్ అని మనకురాడే. గట్టనా బాగా పైకి వస్తాడులే. ఏంట్రా జడ అంటున్నాడు? కాదండి జడ. అరే జడ అంటున్నాడు రా. అరే జడరా బాబు. జడ జడ. అయ్యి బాబు అయ్యా మిమ్మల్ని 4 రోజుల నుంచి చూస్తున్నారయ్యా. అన్నం తినరు, నీళ్ళు తాగరు. మిమ్మల్ని చూస్తుంటే నా మనసు తరకపోతుందయ్యా. చూశారా, సింహంలా ఉండేవారు, తోలు తీసిన ఎలుక పిల్లలా అయ్యారు. చెప్పుకుంటే తగ్గుతుందంట అయ్యా. మీ మనసులో బెంగ ఏంటో చెప్పండి అయ్యా. ఓ మై గాడ్, అయ్యో ఐఎమ్ సారీ. దెబ్బలేం తగలేదు కదా? లేదమ్మా, ఏం తగలేదు. నువ్వు నువ్వు అమ్మా సత్య. వాట్? నేనమ్మా, పోస్ట్ మ్యాన్ రంగయ్య మామయ్యని. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అదేమిటమ్మా, నువ్వు మా సత్యమామ కాదమ్మా? సారీ, మీరు పొరపాటు పడుతున్నారు. ఐఎమ్ సారీ. పసితనం నుంచి నువ్వు తెలుసున్నోడిని ఆ మాత్రం గుర్తుపట్టలేనా అమ్మా? మీ బావ ఉత్తరం పట్టుకొచ్చినప్పుడల్లా ఆనందంతో మెరిసిన ఆ కళ్ళని చూసి చెప్పగలనమ్మా నువ్వెవరివో. అబద్ధం చెప్పి ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ ఆ అనుబంధాన్ని మోసిన నన్ను మోసం చేయలేవమ్మా. నువ్వెవరివైనా ఒక్క సంగతి చెప్తాను. బలగన్ రంగారావు గారి ఇల్లాలు ఆ తల్లి లక్ష్మీదేవి కూతురి కోసం గుండెలు పగిలాలే ఏడుస్తూ బతుకుతోందమ్మా. ఆవిడ బాధను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. అమ్మ ఎక్కడుంది? ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటోందమ్మా. అమ్మా అలా చూస్తున్నావేంటమ్మా?
ఇది కళా నిజం అనుకుంటున్నావా? నిజమమ్మా, నీ బిడ్డేనమ్మా. సత్య అమ్మా సత్య అమ్మా నా తల్లి, నా బంగారం. మనుషుల్లో కూడా కొంతమంది ఆ దేవుళ్ళ దయ చూపుతారని ఆ డాక్టర్ అంకుల్ నిరూపించారమ్మా. విషం తాగిన నేను బతకూడదని మావయ్య 10 లక్షలు ఇస్తే సరేనని చెప్పి రహస్యంగా నన్ను బతికించారు. ఆసుపత్రిలోని అనాథ శవానికి చితి పెట్టి నేను చచ్చిపోయిన లోకాన్ని నమ్మించారు. ఈ 10 లక్షలు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా. ఇది నీ ప్రాణానికి మీ మావయ్య కట్టిన ఖరీదు. ఇది నా ప్రాణానికి కట్టిన ఖరీదు కాదు, నా విజయానికి పెట్టిన పెట్టుబడి. ఈ డబ్బుతో నేను అనుకున్నది సాధిస్తాను. బావని న్యూజిలాండ్ పంపేస్తున్నారని అన్నారు కదా, అవునమ్మా. నాకు సాయం చేయగలరా? చెప్పమ్మా. అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను న్యూజిలాండ్ పంపించగలరా? తప్పకుండా. నేను అనుకున్నది సాధించడానికి నాకు పూర్తి సాయం చేశారమ్మా అంకుల్. అలాంటి మహానుభావుడు రుణం ఏ జన్మకి తీర్చుకోలేం. అవును, నువ్వెవరన్న విషయం రవి కూడా చెప్పలేదా? లేదమ్మా, బావకు కూడా నేను వేరే అమ్మాయిని చెప్పి నమ్మించి ఇక్కడికి వచ్చాను. మావయ్యకి మాత్రం నేనెవరో తెలియచేసి మతిపోయేటట్టు చేస్తున్నాను. చంపడానికి కూడా వెనకాడిని వాడుతూ నీకెందుకమ్మా చెలగాటం? నువ్వు కోరుకున్న బావను పెళ్లి చేసుకుని ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవచ్చుగా. అమ్మా, పెళ్ళే నేను కావాలనుకుంటే ఫారెన్లో బావకి నేనెవరో చెప్పి అక్కడే పెళ్లి చేసుకుని ఉండిపోయేదాన్ని. నేను కోరుకునేది పిరికితనంగా ప్రేమించిన పిల్లతో పాటు విషం తాగే బావని కాదమ్మా. అవసరమైతే అవతలి మనిషికి విషం ఇచ్చి తను ప్రేమించిన మనిషిని దక్కించుకునే బావని. రేపు నాతో పెళ్ళయ్యాక తండ్రి వదిలేయమంటే వదిలేసే భయస్థుడైన బావని కాదమ్మా. నిలబెట్టి నీది తప్పని చెప్పగలిగే ధైర్యవంతుడైన బావని. అంటే ఏం చేద్దామనుకుంటున్నావే? అమ్మా, ప్రేమించడం అంటే కోరుకున్నవాడిని కట్టుకోవడం మాత్రమే కాదు, ఆ మనిషిని మగాడిగా మొగుడిగా తీర్చిదిద్దగలగాలి. తండ్రి ముందు పిల్లిలా ఉండే బావని పులిలా మారుస్తాను. ఆ మనిషి చెడ్డవాడని తెలుసు, చెడుని దండించడంలో తప్పు లేదు. కొట్టు కొట్టు. కొట్టు. ఆ మనిషి నిన్ను మనిషిగా బతకనివ్వడం లేదు, నిన్నో మరబొమ్మని చేస్తున్నాడు. తిరగబట్టం తప్పనిసరి. రై పూరిలే. రాయ్, పూరి వేస్తావంతరా, అందులో ఆయిల్ ఉంటుంది, నువ్వు ఇడ్లీ వేసుకో. ఆయిల్ ఏం చేయదు నాన్న. రై పూరిలే. ఇంకో రండి. ఇడ్లీ చాలు. నెయ్యి వేయ్. రాయ్, నెయ్యి వేస్తావేంద్రా, అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. చక్కెర చక్కెరతో తింటే నాకు ఇష్టం లేదు నాన్న. నెయ్యి వేయ్. హలో. ఏం మామా, బాయ్స్ దెబ్బతిన్నట్టుందే. కొడుకు నీ మాట వినకుండా పూరీలు నేతిడ్లీలు తింటున్నాడా? పిల్లి పిల్ల మెల్లమెల్లగా ఎదురు తిరుగుతోంది. రే నా కాఫీ ఇవ్వు. అలాగే సార్. రాయ్, కాఫీ ఏంట్రా, పాలు తాగు. లేదు, నేను కాఫీ అయితే తాగుతాను. రే కాఫీ నా రూమ్కి పట్టరా. నువ్వు పాలు తాగమంటే తన కాఫీ అంటున్నాడా? ఏందే పొగరగా మాట్లాడుతున్నావు? ఆడు నా బిడ్డ. టిఫిన్ల కాడ గట్లా మాట్లాడిండరి ఏదో అనుకోకు. వాడు నా చేతిలో కీలు బొమ్మ. ఆ బొమ్మని మనిషిని చేస్తున్నాను. ఆ మనిషి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ నీకెదురు నిలుస్తాడు. చూస్తుండు. అయ్యా, పోను ఆ పిల్లే చేసిందా? తమరికేదో డోస్ ఇచ్చినట్టుంది. కాల్చిన పిడకలా తెల్లగా అయిపోయిన ఫేస్ వస్తుంటే తెలటలేదా? ఆ పిల్లతన లెవెల్కి ఏదో గడ్డెట్టు ఉంటదని. కనకారావు, గెట్లో ఊరుకుంటే మన పోరగాడు మనకు దక్కడు. కర్ర పట్టుకొని చెమడాలొచ్చి నీ కాలు మొక్తా బాంచనని అనిపించాలా? అలాంటి ఎరుమూరు ఆలోచనలు బుర్రలోకి రానివ్వండి. బాబు మళ్ళీ కూల్ డ్రింక్ లో విషయం కలుపుకుని తాగేయచ్చు. అడ్వాన్స్ ఇచ్చిన కుక్కల ద్వారా మిమ్మల్ని కుక్కలతో కనిపించి చంపేయచ్చు. అమ్మో, చచ్చిపోతే కుదరదు. ఆ గోచి గోని సంచి ఫోటోలు బ్యాలెన్స్ ఉండిపోయాయి. అయ్యో, దెబ్బెట్టేస్తే పని అయిపోతుంది. ఏంద్రా, మన పరేషన్లో మనం ఉంటే ఈడు గోచి ఫోటోలు అంటాడు. ఒరే రైటర్ బాబు, నీకు దండం పెడతాను, నువ్వు ఊరుకోరా. అయ్యగారు, అబ్బాయి గారు టిఫిన్ చేయలేదు అంతే కదా, దానికి మీరు పెద్ద అప్సెట్ అయిపోకండి. ఆ పిల్ల వల్ల మరీ తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మీరు టిఫిన్ తినండి బాబు. ఒరే పెట్టరా, నువ్వు కొడతాను. మరి ఆ గోచి గోని సంచి ఫోటోలు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను నేను. ఒరే పెట్టరా. బ్యూటిఫుల్. ఇండియన్ జ్యువెలరీ ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు రవి. నీకు నచ్చిందిగా? ఎస్,
ఐ లైక్ ఇట్ బట్ నేను క్యాష్ క్యారీ చేయలేదు డూ యూ హ్యావ్ మనీ దాందే ఉంది. షాప్ యజమాని మా ఇంటికి వచ్చి తీసుకుంటాడులే. ఓ ఫైన్ మీకేం కావలిస్తే తీసుకోండి బాబు, డబ్బుదే ఉంది. మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను కదా. మీ నాన్నగారు నరసింహ గురించి తెలియని వారు ఎవరు? మంచి క్యాష్పర్లు. దాని ఖరీదెంత? డైమండ్ నెక్లెస్ కదా, 5 లక్షలు. 5 లక్షల రూపాయల అబ్బాయి గారు నెక్లెస్ కొని అమ్మాయి గారికి ఇచ్చారండి. బిల్లు మీకు ఇచ్చి డబ్బులు తీసుకోమన్నారు. ఏమ్రా 10 పైసలు అడిగేటానికి భయపడే పొరగాడు 5 లక్షలు పెట్టి నక్కొని జబర్దస్తిగా బిల్లు ఇంటికి పంపిండు. ఆ విషయాలన్నీ తర్వాత చర్చిద్దామండి. ముందు ఈ చెక్కు మీద మీరు తమరు కోడికెళ్ళి అని సంతకం ఒకటి పెట్టండి. ఒంగోరా నేను ఉన్నది ఒంగోడానికి కాదు, రాయడానికి. రాయించుకోవడానికే ఒంగు. ఈడు అక్కడ గూటి పిల్లలాగా ఎట్టుకొట్టినా తగులుతాడు. పెద్ద గూటి బిల్లు ఆటగాడు మరి. మీరు ఇక్కడ గేకండి. ఇదిగో వెళ్ళండి మీరు. వస్తాను సార్. రాని వాడి పని చెప్తా. అదిగో ఆ మాటలో వద్దని చెప్పాను. అబ్బాయి గారు కోపం వస్తే విషయం తాగేస్తాడు, లేకపోతే ఆస్తి విషయం ఎత్తుతాడు. ఈ ఆస్తి అంతా అబ్బాయి గారిదని మర్చిపోకండి మీరు. రేయ్ ఇప్పుడు ఏం చేయాలరా? సార్ మీకు కొరియర్ వచ్చింది. ఏముందబ్బా కొరియర్లో? రేయ్ విప్రా. అయ్యో ఏ బాగుందో ఏంటో దీంట్లో. ఉండండి ఉండండి, నేను అలా బయటికి వెళ్ళాక ఇప్పుకుంటారు కానీ బాంబు పేలి నరసింహం దుర్మరణం అని సమాప్తం పేజీ రాసి బుక్ క్లోజ్ చేసి రిలీజ్ చేయాలి. అయితే నేను వస్తా. నువ్వెక్కడికి రా? ఆడ ముక్క రాస్తాడో లేదో చూసుకోవద్దాం మనం మరి. వీరికి వేదవలు. ఏంద్రా ఇది కొత్త బట్టలు? ఎవరు పంపుంటారబ్బా? హలో, నేనే నరసింహధరని మాట్లాడుతున్నా. దొర అని తోక తగిలించుకోవడం ఎందుకు మావా? చుట్టుపక్కలుండే నువ్వు తొత్తుగడు తగిలించడానికి ఉన్నారు కదా. ఏందే వాగుతున్నావు? ఏం లేదు మావా, నీ కొడుకు చేత పెళ్లి నగ పెట్టించావు. అందుకని నేను కొత్త బట్టలు కొని నీకు పంపించాను. అందే కదా, అవి కట్టుకునే నువ్వు మా పెళ్లికి రావాలి. నువ్వు కొన్న నగ పెట్టుకునే నీ కోడలు ఎలా ఉంటుందో నువ్వు చూసుకోవా? ఎక్కడి నుంచి వాగుతున్నావే? అలా అడిగావంటే చూడాలని ఉందన్నమాట. ఓ పని చెయ్యి, చెప్పవే. లేచి నిలబడు. అలాగే స్ట్రైట్ గారా. మావా, నగ బాగుందా? నగ వేసుకున్న నీ కోడలు ఎలా ఉంటుందో ఒకసారి చూసుకో. నా పెళ్లికి నువ్వు నాకు నగ పెట్టావు, నేను నీకు బట్టలు పెట్టాను. బాగా చేసినానా? నచ్చినాదా? జోర్దార్ ధూమ్ ధామ్ చక్కలకం చేసినానా? మరి గట్ల చూస్తావే. చెరముద్ది రాదే, అక్కముద్ది రాదే, అక్కముద్ది రాదే. ఏం గట్ల చూస్తున్నావు? దిమాగిట ఖరాబైందా? వస్తా. పెళ్లికొచ్చేటప్పుడు నీ చేతిలో ఉన్న బట్టలు వేసుకురావడం మర్చిపోకు మావా. అరే చూడరా నరసింహధర, సింహం లెక్క ఉన్నాడు. ఆ జూలు చూడరా, ఆ జూలు. అరే అరే ఏం గర్వంగా ఉన్నాడు. చూడండి రా, చూడండి. రే నరసింహధర ఎలా ఉన్నాడు? చూడండి, బాగున్నాడా? ఏం దొరా, జర ఓ ముద్ది రాదే? ఒక్క ముద్ది రాదే? ఒక్క ముద్ది రాదే? ఏం లెక్కనిచ్చినవరా? దొరముద్దురా. అయ్యా నరసింహం గారు, తమరి జీవిత చరిత్ర మార్కెట్ లో రిలీజ్ అయ్యి ఇంకా 3 రోజులు కూడా కాలేదు. మొత్తం కాపీలన్నీ అమ్ముడిపోయాయండి. ఇంకా కావాలంటూ విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయి సార్. ఓసారి మీరు చదివి. నీకేమన్నా బుర్రకాయ ఉందా అసలు? ఆయన జీవిత చరిత్ర ఆయన చదవడం ఏంటి? జనాలు చదవాలి. ఓ కరెక్ట్ గా చెప్పినవరా. ఇది ప్రజలకే అంకితం. నే చదవా, వాళ్లే చదువుకోవాలా. అయ్యా నరసింహం గారు, బుక్ రిలీజ్ అయ్యి తమరి కీర్తి ఆంధ్రదేశం అంతా పాకుతున్న ఈ సందర్భంలో ఎల్లుండి తమకి కళాక్షేత్రంలో సన్మానం ఏర్పాటు చేశాం. అవు మళ్ళా ఫంక్షన్ బాగా ఘనంగా చేయాలా. టీవీ వాళ్ళు విలేకరులు ఉంటారు కదా, తోలుకురండి. అలాగే. ఖాళీగా ఉంటారు, 2 మంత్రులు కూడా తోలుకురండి. అలాగే సార్. గట్టనే ఓ సినిమా యాక్టర్ కూడా పట్టండి. చిత్తం తమరే చూస్తారుగా. అయ్యా మరి వస్తానండి. వస్తానండి. ఇందాక నుంచే చూస్తున్నాను. ఇంత కష్టపడి మీ ఎదవ పనులన్నీ తిరగరాసి నేను చంకనాకిపోయాను. బుక్కులు, బొమ్మలు, పొగడ్తలు, సన్మానాలు అన్నీ మీకే. రాత్రి పగలు రాసి ఏడిసినందుకు నాకేం ఒరిగింది? ఎందుకంటే ఏడుస్తావు? ఇదిగో పట్టు, వంగో. సన్మానం అయినాక ఇలాంటి డజన్ చేయిస్తా, చేతి కంకణం చేయిస్తా. రేయ్ ఏర్పాట్లు ఉండు. ఓకే. అంతేకాదు నిన్ను నా పర్సనల్ రైటర్ చేస్తా.
ఈ బుక్ రెండో భాగం నీ చేత రాయిస్తా. భలేవరండి బాబు, ఈ బుక్ రెండో భాగం రాయాలంటే దాంట్లో ముగింపు ఉండాలి. అది మీరు చచ్చిన తర్వాత వచ్చేయాలి. ఏ చచ్చిపోతాడో ఇప్పుడు ఆయన బతికి పేకాల్సిందే ఉంది. మనకు బుక్ బాగా రావడం ముఖ్యం. అలా అయితే సరే. ఏమండే ముందు బుక్ అన్ని భాషల్లోకి తర్జుమా చేయించేస్తే ప్రపంచంలో ప్రతి ఎదవ చదివి సంతోషిస్తా. అది సరే గాని రేపు సన్మానంలో నువ్వు నన్ను బాగా పొగడాలా. అప్పటిదాకా ఎందుకండి ఇప్పుడే పొగుడుతా. మీరు దేదీప్యమానంగా వెలిగిపోతూ రాజు వెడల్లి రవితేజముల రక అని స్టేజ్ మీదకి వస్తూ ఉంటే 10,000 మంది కళ్ళు చాలవనుకోండి. శ్రీ నరసింహం గారి సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. వారి గురించి, వారి జీవిత విశేషాలు పూర్తిగా చదివిన ప్రముఖ సినీ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు ముందుగా మాట్లాడతారు. సందర్భయుక్తంగా శ్రీ నరసింహం గారి జీవిత విశేషాలు చిత్రాలుగా ఆ స్క్రీన్ మీద చూపించబడతాయి. కాబట్టి ప్రేక్షకులందరూ ఓర్పు సహనం వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ కోట శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఎవరినైనా యాక్టర్ తమ్మంటే హీరోని తెక విలన్ తెచ్చావంటా. మీరు ఆ కోవకి చెందినోళ్లే కదా. అది కాదండి, ఏ హీరోస్ అయినా విలన్ చూసే కదా భయపడతారు. అందుకని విలన్ బెటర్ అని వీడిని తెచ్చారు. ఓ మంచిగా తెచ్చినవరా. సోదర సోదరిమణులందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను సినిమా యాక్టర్గా ఎన్నో వేషాలు వేశాను, ఎన్నో సన్మానాలకు వెళ్ళాను, చేయించుకున్నాను. కానీ ఇలాంటి సభకు నేను ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే శాలువా కప్పుకుని కూర్చున్నటువంటి ఆ నరసింహం గారిని చూస్తుంటే ఒక రకమైన ఆశ్చర్యం, ఒక రకమైన భయం, ఒక రకమైనటువంటి గౌరవం కలుగుతోంది. అంతేకాదు, ఈ నరసింహం గారు సామాన్యమైనటువంటి మనిషి కాదు, అసామాన్యమైనటువంటి మనిషి. వారు ఎంత గొప్పవారు కాకపోతే ఈ రోజున ఇంటర్నెట్లో వారి పేరుతో ఒక పోర్టల్ ఓపెన్ చేసి దానికి నీ కాల్ముక్త బాంచంటే అక్కం అని పేరు పెట్టారంటే వారి గొప్పతనానికి ఇదే నిదర్శనం. ఏమండే, మనం ఎక్కడ ఈ ఆడిటోరియంలోనే కూర్చుని ఆనందపడిపోతున్నాం, కానీ ఈ ప్రోగ్రామ్ ని గ్లోబ్ మొత్తం చూస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతున్నారని మనం చేస్తున్నా. ఈ దేశంలో నీచులున్నారు, దుర్మార్గులున్నారు, పాపిష్టోళ్ళున్నారు, పరమ లుచ్చానాయులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ కూడా నరసింహం గారికి ఉన్నటువంటి దిల్, కలేజా, దమ్ము లేదని మైకు పట్టుకుని మరీ ప్రమాణం చేసి చెప్తున్నా. ఎందుకంటారు, ఈ ప్రపంచంలో మనిషి అన్నవాడు ఎవడైనా సరే వాడు చేసినటువంటి తప్పుడు పనులన్నింటినీ దేవుడి ముందు నుంచి మనసులో ఒప్పుకుంటారు. కానీ నరసింహం గారు వారు చేసినటువంటి నీచ్, కమీనే, కుత్తే పనులన్నింటినీ కూడా ఒక జీవిత చరిత్రలో రాయించి దాన్ని పుస్తక రూపంలో ప్రచురణ చేయించి ఫోటోలతో సహా ప్రపంచం ముందు పెట్టారే. అందుకండి ఈయనంటే ఆశ్చర్యం, గౌరవం, భయం కలుగుతారు. ఏంద్రా దుర్మార్గాలు రాసిందని చెప్తున్నాడు, అసలు బుక్ సరిగా చదివిండా? ఉండండి, ఇంకా కొంచెం విందాం. ఇక వారి బాల్యం చాప్టర్కి వస్తే వారు దొంగతనాలు చేయడం మొదలు తోటి వారిని రక్తం గారేంత వరకు కొట్టడం వరకు ఇందులో పొందుపరచబడ్డాయి. అంటే వారిలో ఈ ఏజ్ నుంచే దినదిన ప్రవర్ధమానంగా రాక్షసుడు ఎదిగాడన్నమాట. వాటి వివరాల్ని మీ కాల్ముక్త బాంచన్.com ద్వారా చూద్దాం. ఇక యవ్వనం చాప్టర్కి వస్తే బావగారికి మాత్రలు అందుబాటులో లేకుండా చేసి వారి చావుకు కారణమవటం, కన్న బిడ్డతోనే ఈ కాల్ముక్త బాంచన్ అని అనిపించుకోవడం, ఆడపడుచుని తన్ని తరివేయటం, వారి నికృష్టానికి పరాకాష్ఠ అన్న సంగతి నీ కాల్ముక్త బాంచన్.com ద్వారా మీరే తిలకించారు. ఇంకపోతే 33వ పేజీలో తుఫానుకు తడిసి తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన వారి తట్టాపుట్టా కొట్టేసి వారిని తన్ని తరివేయటం, 74వ పేజీలో పేద రైతుల యొక్క చేతులు నరికేసి ఆ చేతి వేలతోనే వేలుముద్రలు వేయించుకుని వారి ఆస్తులన్నీ కలిపేసుకోవడం, 105వ పేజీకి వస్తే ముష్టి వాళ్ళకి స్టీల్ చెప్పలేవు పోయి వాళ్ళ చెప్పలతోనే తన్నులు తింటాం. మీరు కొనుక్కున్న పుస్తకాలన్నింటిలోనూ ప్రశంసపడ్డాయి, చదువుకుని ఆనందించండి. ఇలా పేజీ పేజీలోనూ వారు చేసినటువంటి మర్డర్ల గురించి, మానభంగాల గురించి చదువుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో విలన్ వేషం వేసిన నాకే వెన్నుపూసలో వణుకు పుట్టి వారంటే భయం కలిగింది. ఈ పుస్తకం వేయించుకున్నందుకు వారంటే గౌరవం పెరిగింది. ఏం రా, మనం చేసినవన్నీ ఆ రైటర్ గారికి నమ్మి చెప్పు, వాడు మార్చి రాస్తానని చెప్పి అట్టగే రాసింది. అయ్యి బాబోయ్, జారుకుంటున్నాడు, వాడి మెరపట్టుకోరా.
రైటర్ ఏదో మన బతుకు బజార్ని వేస్తాడు అనుకోలేదు వాడిని ఇప్పుడు చేయాలి. వాడికి గొలుసు కంకణం ఇచ్చి ముద్దులు పెట్టించుకున్నారుగా. నీ అవ్వ కితాబని వాడిని తీసుకొచ్చి నువ్వే కదా, వాడిని నేను కలిపి కథం చేస్తా. తర్వాత చూద్దరు కానీ ముందు మీ గొడవ చూసుకోండి. జనం జోరుదారు ధూమ్ధాం చక్కెర లెక్కన మిమ్మల్ని చంపేటకు వస్తున్నారు. రండి, పద. హలో, అలాగేనమ్మా. ఇదిగో ఫోన్. హలో మావా, సన్మానం బాగా జరుగుతోందా? అన్నట్టు ఇంకో గంటలో మా పెళ్లి. దమ్ముంటే ఆపుకో. నీ అవ్వ నరుకుతా. జరా ముద్దియరా. నీ అవ్వ నీ వల్ల వచ్చింది, నీ వల్ల. అయ్యా అయ్యా, తమ జీవిత చరిత్ర పుస్తకం లేకపోతే నా బుర్ర బద్దలైపోను. మీ మీద పడవలసిన 6 చెప్పులు 10 రాళ్ళు నా మీద పడ్డాయి. అరే ఎవరికి ఎన్ని దెబ్బలు పడ్డాయో తీరిక ఆలోచిద్దాం. ముందర నేను డ్రెస్ మార్చుకొని వస్తా. మన పోరగాడు ఆ పిల్లని పెళ్లి చేసుకోకుండా ఆపాలా. హలో, చాలా గొప్ప విషయం చెప్పావు రోజు, చెప్తానులేనండి. అయ్యా అయ్యా, మీ జీవిత చరిత్ర పుస్తకాన్ని లైబ్రరీలో పెట్టడానికి గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టమని రైటర్ ఫోన్ చేశాడండి. అరే కార్తీక్, మీ జీవిత చరిత్ర తెలిసాక పస్తులైనా ఉంటాను కానీ మీ దగ్గర ఉద్యోగం వచ్చు. అరే నీ డ్రైవింగ్ వచ్చా? వచ్చుగానండి, మీకు జరిగిన సన్మానంలో మర్చిపోయానండి. రైట్, దాని ప్రాణాలు తీసేయండి సరే, పెళ్లి ఆపాలి. రండి వెళ్దా పదా. ఎత్కండ్రా. అలాగేనండి, పెళ్లి ఎలాగైనా సరే ఆపాలి. ఓకే. ఆగండి అయ్యా, ఆ ఎదురుగా వస్తున్న వాళ్ళ చేతుల్లో పుస్తకాలు ఉన్నాయండి. పుస్తకాలు పలకలుంటే మనకేంద్రా భయం? ఏం పుస్తకాలు అనుకున్నారు? తమ జీవిత చరిత్ర. అవి చదివినోడు ఎవరికైనా తమ మొహం మీద కనీసం ఇంతైనా టూ అని ఉమ్మేయాలనిపిస్తుంది. నువ్వు నోరు మూసుకుంటావు. దరిద్రుడా, బద్మాష్, సిగ్గులేదురా? ఈ బుక్ ఏంట్రా? మనిషివా రాక్షసుడివా? ఏంద్రా ఇది? ఇదో టైప్ సన్మానం అండి, ఇలాంటివి చాలా ఉంటాయి. రండి రండి మీరు. హలో, పెళ్లికి అరగంట టైం ఉంది. ఊళ్ళో 60 కళ్యాణ మంటపాలున్నాయి. వెతుక్కును చాపుకో. ఏంట్రో ఇలా పడిచేయండి. ఈ ఆడవాళ్ళు వదిలేలా లేరండి. దండం పెట్టేసి మీరు నా అక్కలు చెల్లెలు అని చెప్పేస్తే దాన్ని ఇంకా అవమానంగా ఫీల్ అయ్యి కొట్టడంతో అపక కప్పెట్టేస్తారు. అంతేనా బాబు? పారిపోతారా? దండం పెడతాను మీకు. అయ్యా ఫోన్ పారేశాను కదా. నేను తీశాను కదండి. ఎందుకు? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేయాలి కదా. హలో మావా, నా మాట అంటే నీకెంత గౌరవం చూసావా? నేనిచ్చిన బట్టలు కట్టుకుని నా పెళ్లి కోసం ఎలా పరిగెడుతున్నావో. టైం 20 నిమిషాలే ఉంది. నువ్వు వస్తావో రావోనా నాకు బెంగగా ఉంది మావా. టికెట్ ఆడుతున్నాడు. ఏంటండి పిచ్చెక్కినా నడువిలో వస్త్రాభరణం ఏంటి? చూసారా మహాప్రభు, వాడి జీవన విధానానికి ఈ జీవిత చరిత్రకి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో. అర్థమైంది మహాప్రభు. బట్టలు లేకుండా ఫోటో దించుకొని ప్రింట్ చేయించుకున్నాడంటే వీడికి సిగ్గేమిటి అని కదా తమ అభిప్రాయం. నా పిండాకుడు, ఇది నా అభిప్రాయం. ఏంటండి ఇది అసహ్యంగాను? చిచ్చి, ఆ పోరిచ్చిన బట్టలు రా తెలియ కట్టుకున్నా, అందుకనే పారేశా. మీరేం చేస్తున్నారో మీకు తెలియట్లేదండి. అయ్యా అబ్బా, నేను డ్రైవర్ కూడా దానం చేయండి. చిచ్చి ఎదవాలరా, ఇవి నా సొంత బట్టలు రా. నేను డబ్బులు పెట్టుకొనుకున్నా. అయ్యా చెప్పులు ఏంటి అయ్యా? చెప్తే అర్థం కాదు. అమ్మో, డబ్బులు తీసుకునే పెద్ద మనిషి పెళ్లి చేయకపోగా బొచ్చ తీసుకు కొడతాటండి. శవాన్ని మోసుకెళ్లే వాళ్ళలో ఉన్నారండి. మీరు బతుకున్నారని తెలకు ముందే వచ్చేస్తున్నట్టున్నారు. రాయ్, నీ 4 కోస్తా. ఏంది మాట్లాడుతున్నావు? నరసింహం గారికి, నరసింహం గారికి, నరసింహం గారికి. నమస్తే అన్న. నమస్తే. మేం పాత బస్తీ గుండాలం. మేం మర్డర్లు చేసినాం, మనుషుల కాళ్ళు చేతులు తీసేసినాం. కానీ అన్న, నీ అంత బద్మాష్ పనులు ఎవ్వరు చేయలేదన్నా. నీ బుక్ చదివినాక తెలిసిందన్నా, నీ అసంటి పుండాకోరోడు హోల్ సిటీలోనే లేడని. అందుకేనన్నా నిన్ను మా నాయకుడిగా ఎన్నుకుంటున్నావన్నా. నరసింహం గారికి ఏయండ్రా దండలు. అయ్యా ఫోను పారేశాను కదరా. మళ్ళీ తీసా. మమ్మల్ని ఎవరన్నా మద్దతు చేస్తే పోలీసులు ఫోన్ చేయొచ్చని. పెళ్లికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. నువ్వు రావడం, అక్షంతలు వేయడం నాకు చాలా ముఖ్యం. నువ్వు కళ్యాణ మంటపం అడ్రస్ కనుక్కోవడం నీ మట్టి బుర్ర కుదిరే పని కాదు గాని నేనే చెప్తాను విను. అయ్యా, తమరు విసిరిన బొచ్చ తగలగానే అయ్యగారు అగ్నిలో పోసిన
రాజ్యంలాగా ఆగ్రహోదకులై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేమిటంటే భాషలు జరిపోతున్నారు. ఆ రోజుల్లో 2 సార్లు భాషలు జరిపినప్పుడు చైనా యుద్ధం, కార్గిల్ యుద్ధం జరిగిన సంగతి మీకు తెలుసు. ఇప్పుడు భాషలు జరిపోతున్నారు. ఏ ఉపద్రవం ముందుకొస్తుందో అని దడదల్లాడిపోతున్నాం మహాప్రభు. వచ్చేసేయండి అయ్యా, వారి మనోన్యాయ స్థానంలో చర్చలు జరిగిన పిమ్మట వారు భాషించిన దానికి అర్థం ఏమిటంటే, మీ జీవిత చరిత్ర చదివిన తర్వాత మీతో తెగదెంపులు చేసుకుని మీకు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోకుండా ఆంబోతుకి అచ్చేసినట్టు వీరి ఎడంబుజం మీద అచ్చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. చూస్తారేమిటి స్వామి? వేయండి. హర హర మహాదేవ శంభో శంకర. అందుకోండి మహాప్రభు, వేయండి వేయండి. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. డాలీ, కాదు, నీ సత్యభామ. మా నాన్న కోరిక, నా ప్రేమ రెండూ కలిసి ప్రాణం పోయగా నీకోసం చావుని గెలిచి వచ్చిన నీ సత్యభామ. నాకెందుకు చెప్పలేదనుకుంటున్నావు కదా? నిన్ను మార్చి మనిషిని చేసి నీ చేత 3 ముళ్ళు వేయించుకుని నువ్వేంటో మీ నాన్నకు తెలియచేసే వరకు చెప్పకూడదనుకున్నాను. నేను చేసింది పొరపాటైతే నన్ను క్షమించు బావా. సత్య, చూసావు బావా, పచ్చని పెళ్లి పందిట్లో ప్రాణాలు తీయడానికి వచ్చిన మీ నాన్నను చూడు. అతని జీవిత చరిత్ర ప్రజలందరూ తెలుసుకుని అసహ్యించుకుని ఎలా తిరగబడుతున్నారో చూడు. ఈ రచయిత సహాయంతో నిజాలన్నీ నేనే బయట పెట్టించాను. అవి పుస్తకంలో ఉన్నాయి, చూడు బావా. అలాంటి మనిషి ఇంకా బతికుండాలంటావా? వెళ్ళతని చంపే బావా, చంపు. మాట్లాడండి. నరసింహ, 5వ తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని నా 5వ తనమే ఆయుధమై నీ మీదకొస్తున్నాడు. నీ కన్న కొడుకుని చంపుకుంటావో లేదా నీ కన్న కొడుకు చేతిలో చస్తావో నువ్వే ఆలోచించుకో. నీ చావు నువ్వు చావు. వదిలిపెట్టరా, నేను చంపొద్దురా. నేను చంపొద్దురా, మీ నాయన బిడ్డ. నీ కాలు ముక్త బాధ్యత, నీ కాలు ముక్త బాధ్యత, నీకు జన్మనిచ్చాను రా, నీ కాలు ముక్తాను రా బాధ్యత, నీ కాలు ముక్తారా బాధ్యత. మావా, నాకు దక్కకూడదని నీ కొడుకుని పిరికివాణి చేసి వదిలితే నేను పులిని చేసి నీ మీద వదిలాను. ఇప్పుడు నేను చెయ్యి వదిలితే నువ్వు నీ ప్రాణాలు వదులుతావు. మావా, చంపడం అంత తేలిక కాదు చావడం. కానీ నువ్వు చావు కన్నా నీచంగా చచ్చావు. నువ్వు బతుకున్నా చచ్చినా తేడా లేదు. నువ్వు బతుకుతావా చస్తావా? లేదు సత్య, నీ తండ్రిని చంపిన వాడిని చంపి ఆ రుణం తీర్చుకొని నువ్వే కాపాడాలి. అమ్మా సత్య, నువ్వే కాపాడాలమ్మా, లేకపోతే చంపేస్తానమ్మా. బావా, చావు కంటే హీనమైన శిక్ష అనుభవించాడు. కొడుకు కాళ్ళ మీద పడి క్షమించమని అడగడం కన్నా ఏ తండ్రికి ఎంతకంటే శిక్ష ఉండదు. ఇంకా చాలు బావా, చచ్చిన మీ నాన్నని మళ్ళీ చంపొద్దు. ఇంకా మీ నాన్నని క్షమించి వదిలే బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. నానా,
ఏం బిడ్డా పూర్తిగా మారిపోయి పునర్జన్మెత్తినట్టున్న నిన్ను చూస్తుంటే ఆహా ఎంత ముచ్చటేస్తుంది. జర ఒక ముద్ది ఇరాదే. అరే జర ఒక ముద్ది ఇరాదే. అరే ఇరాదే. మామా ముద్దేయడానికి సిగ్గైతే జర ముద్దుకు ఒక పాట పాడరాదే. జడ గురించి తప్ప ఇంకేదైనా పాడన్నాయా?